ముందుగా జూమ్‌లో జాయిన్ అయిన ప్రతి ఒక్క ఆత్మస్వరూపానికి నా యొక్క ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. రోజుకొక మాస్టర్స్ ద్వారా ఎంతో చక్కటి జ్ఞానాన్ని అందుకుంటున్నాం. అలాగే ఈరోజు ఎంతో చక్కటి జ్ఞానాన్ని అందించడానికి మన జూమ్ సెక్షన్‌కి ఇచ్చేస్తున్నారు సంధ్య మేడం గారు గూడూరు నుంచి. మేడం గారు తీసుకుంటున్న ఒక టాపిక్ వచ్చేసి జిల్లాలమ్మ మూడమ్మ సూక్తులు మాస్టర్స్. మేడం మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ తరపున స్వాగతం సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ. ఓవర్ టు యూ మ్యామ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మా గురువు గారైన రామరాజ్ జయమ్మ గారికి, వారి కుమార్తె రేవతి మేడం గారికి, ఇంత చక్కటి ధ్యానాన్ని అందించిన పత్రిజీ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే జూమ్ ప్రేక్షకులకి, యూట్యూబ్ ప్రేక్షకులకి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు మనం చెప్పుకునే టాపిక్ జిల్లెళ్ళ మూడి అమ్మ గురించి. అది ఒక ఊరు పేరు. ఆ ఊరిలో అనసూయ మాత అనే ఆవిడ ఉండేదన్నమాట. అంటే తన సొంత ఊరు వచ్చి మన్నవ గ్రామం, జిల్లెళ్ళ మూడొచ్చి అత్తగారి ఊరు అనమాట. తను పుట్టినప్పటి నుంచే చాలా చిత్ర విచిత్రాలు జరుగుతూ ఉండేది. అంటే మనిషి అంత చిన్న వయసు నుంచే తను చెప్పే మాటలు, చేసే చేష్టలు ఎంతో ఆధ్యాత్మికంగా ఉన్నతంగా ఉండేవన్నమాట. తన జీవిత కాలంలో తన దగ్గరికి వచ్చిన వాళ్ళకి తను చేసే ప్రసంగాలలో వేదాలలోని వాక్యాలు అరటిపండు ఒలిచి చేతిలో నోట్లో పెట్టే విధంగా అత్యంత సులువుగా వేదాలలోని వాక్యాలు ప్రజలకి తెలియజేయడం జరిగింది. దానిని మాకాని చంద్రమోహన్ అనే ఆయన ఒక పుస్తకంగా అమ్మ సూక్తులు అని పుస్తకంగా రాయడం జరిగింది. అది నేను ఆ ఊరికి వెళ్ళినప్పుడు వాళ్ళు నాకు ఇచ్చారనమాట ఆ బుక్. నాకు చాలా బాగా నచ్చింది. ఎక్కడికైనా ధ్యాన క్లాసులకు వెళ్ళేటప్పుడు కూడా అంటే మనం తెలుసుకోవాల్సినవి, తెలుసుకున్నవి, ఆచరించవలసినవి దానిలో ఎన్నో ఉన్నాయన్నమాట. ఆధ్యాత్మికంగా ఎదిగే వాళ్ళకి అమ్మ సూక్తులు చాలా చాలా బాగా ఉపయోగపడతాయి. మనకి రమణ మహర్షి బోధనలు ఎలా అయితే ఉపయోగపడ్డాయో ఇవి కూడా అలాగే ఉపయోగపడతాయి అన్నమాట. అందుకని ఈ సబ్జెక్ట్ నేను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అమ్మ పుట్టినది వచ్చి 26/3/1923 జన్మ తీసుకున్నారు. మరణం వచ్చి 12/6/1985 మరణించారనమాట. అయితే మనం గొప్ప వాళ్ళని మరణించారు అని అనకూడదన్నమాట. ఎందుకు అంటే వాళ్ళు ఎప్పుడు కూడా భక్తుల హృదయాలలో జీవించే ఉంటారు. అంతేకాకుండా అందరితో ఆత్మ చైతన్యంతో కనెక్ట్ అయ్యే ఉంటారు. వారు ఎందుకు భూమి మీదకి వస్తారు అని అంటే మనలాంటి వారిని ఆధ్యాత్మికంగా ఉన్నతంగా ఎదిగేట్లు చేయడం కోసం వాళ్ళ ఎనర్జీని మనకిచ్చి, వాళ్ళ సూక్తుల ద్వారా అయితేమి, వాళ్ళ ప్రవర్తన ద్వారా అయితేమి, వాళ్ళ ఎనర్జీ ద్వారా అయితేమి మనల్ని అవేకం చేయడం కోసం గొప్ప గొప్ప మహానుభావులు భూమి మీదకి రావడం జరుగుతుంది. అలా అమ్మని ఏమనే వాళ్ళంటే రాజరాజేశ్వరి అంశగా భావించే వాళ్ళు అనమాట. ఇక అమ్మ గురించి అందరూ అమ్మ అనే పిలుస్తారు ఆవిడ్ని. అమ్మ తత్వం గురించి తను ఏం చెప్పారో మనం తెలుసుకుందాము. జగన్మాత అంటే జగత్తుకు తల్లి కాదు, జగత్తే తల్లి. మనం ఏమనుకుంటాం, ఈ జగత్తుకంతా ఆ అమ్మ జగన్మాత అని అంటాం కదా. కాదు, ఈ జగత్తే తల్లి రూపంలో ఉంది. మాతృత్వం వేరు, మాతృతత్వం వేరు. మాతృత్వం అంటే ఒక బిడ్డకు జన్మనిచ్చి తల్లి బాధ్యత తీసుకోవడం. మాతృతత్వం అంటే ఎవరి బిడ్డలనైనా కూడా తన బిడ్డలాగే భావించడం. అది వేరు, ఇది వేరు. అంటే అందరి బిడ్డల్ని తనలాగా భావించడం అంటే ఎంతో గొప్ప ఉన్నత స్థితి. మనం ఏంటంటే మన మెంటాలిటీ ఎలా ఉంటుందంటే మన బిడ్డల్ని ఒకలాగా చూస్తాం, అవతల వాళ్ళ బిడ్డల్ని ఒకలాగా చూస్తాం. కానీ అమ్మ తత్వం అలా కాదు. ఈ ప్రపంచంలోని బిడ్డలందరూ నా బిడ్డలే, నేను మీ తల్లులకి చాకడానికి ఇచ్చాను, ఈ ప్రపంచమంతా నా బిడ్డలే. వాళ్ళ ఆడవాళ్ళ మగవాళ్ళ, ఏ మతము ఆ మతము కులము ఇవన్నీ ఉండవు అన్నమాట. ఆవిడకి అంతా ఆత్మతత్వంగానే ఉంటుంది. ప్రపంచంలోని బిడ్డలందరూ తన బిడ్డలుగానే భావిస్తుంది అనమాట. అంటే మనం కూడా ఆ తత్వం పెంచుకొని ఈ ప్రపంచంలోని అందరినీ తల్లి భావంతో చూడడం నేర్చుకోవాలి అని మనం అక్కడ అర్థం చేసుకోవచ్చు. తన బిడ్డలో ఏమి చూస్తున్నామో అందరిలోనూ దాన్ని చూడటమే బ్రహ్మస్థితిని పొందటం. వేరే వాళ్ళు వచ్చి అడిగారు, అమ్మ బ్రహ్మానంద స్థితి అంటే ఏంటి అని అంటే, తన బిడ్డలో ఏమైతే తల్లి చూసుకుంటూ ఉందో అందరి బిడ్డల్లోనూ
అలాగే చూడగలిగే స్థితిని బ్రహ్మస్థితి అని ఆవిడ చెప్పారనమాట. అందరూ నా ఒడిలోనే తిరుగుతున్నారు, ఒడిని విడిచి ఎవరూ లేరు. చూడండి ఆ వాక్యం చూడండి, అందరూ నా ఒడిలోనే ఉన్నారు, నా ఒడిచి ఎవరూ లేరు. అంటే మొత్తం ఆత్మ చైతన్యంతో నిండి ఉంది, అందరూ ఆత్మ చైతన్యంలోనే ఉండారనమాట. నేను ఆధ్యాత్మికత వేరు, ఇదంతా వేరు అనుకోను, రెండు ఒకటే. నేను సపరేటు, ఆధ్యాత్మికత సపరేట్ అని నేను అనుకోవట్లా, రెండు ఒకటే. మనకు మామూలుగా ఏం చెప్తామంటే ప్రాపంచికత ఎంత అవసరమో ఆధ్యాత్మికత కూడా అంతే అవసరం. ప్రాపంచికత వేరు, ఆధ్యాత్మికత వేరు, ఈ రెండింటిని సమన్వయం చేసుకోవడమే అసలైన ఆధ్యాత్మికత అని చెప్తాం. కానీ అమ్మ అలా చెప్పట్లా, నేను ఆధ్యాత్మికత వేరు వేరు కాదు, నా దృష్టిలో రెండు ఒకటే. అంటే ప్రాపంచకం ఆధ్యాత్మికం రెండు ఒకటే, నేననేది సపరేట్ గా లేదు అని చెప్తున్నారు. అమ్మ అంటే సంపూర్ణ అవతారం కాదు, సంపూర్ణత్వం. అమ్మ అంటే అది సపరేట్ అవతారం కాదు, సంపూర్ణత్వమే అమ్మ అన్నమాట. అసలైన అమ్మకు ఎవరిని చూసినా బిడ్డే అనిపిస్తుంది. నిజంగా హయ్యర్ స్థాయిలో ఉన్న వాళ్ళకి ఎవరిని చూసినా కూడా వాళ్ళ బిడ్డల్లాగే అనిపిస్తారు. వాళ్ళు వేరే వాళ్ళు, వీళ్ళు వేరే వాళ్ళు, వీళ్ళు నా బిడ్డలని అనిపించరు. అంటే మన స్థాయి పెంచుకోవాలి అని అక్కడ మనం అర్థం చేసుకోవాలి. బిడ్డ తల్లిని నిరాకరించిన తల్లి బిడ్డను నిరాకరించదు. మనకి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, ఎంతమంది బిడ్డలు పుట్టినా కూడా తల్లి ఇంకో బిడ్డను చూడంగానే నాకు కూడా ఇట్లాంటి బిడ్డ ఉంటే బాగుండు అనిపిస్తుందంట. అంటే తల్లి ఎప్పుడు కూడా విశాలమైన హృదయంతో ఉంటుంది. అంతేకాకుండా వాళ్ళ నుంచి ఏమి ఆశించదు తల్లి. ఎప్పుడు బిడ్డల క్షేమమే కోరుతూ ఉంటుంది, వాళ్ళు బాగుండాలనే కోరుతూ ఉంటుంది. వాళ్ళు ఏదైనా తప్పులు చేస్తే దాచిపెడుతుంది, ఎప్పుడు వాళ్ళు బాగుండాలనే కోరుకుంటుంది. వాళ్ళ నుంచి ఏమి కూడా తల్లి ఆశించదు. ధర్మం కోసం తల్లి కాదు, తల్లి ధర్మం చూపించటానికే. తల్లి ధర్మం కోసం కాదు ఉంది, తల్లి ధర్మం చూపించడానికే తల్లి ఉంది. అంటే తను ఏ పనైతే చెయ్యాలో ఆ పని అన్నింటినీ కూడా సక్రమంగా తల్లి చేస్తుంది. తల్లి రక్షణ కాదు, రక్షణే తల్లి. సపరేట్ గా రక్షణగా ఉండడం కాదు తల్లి, రక్షణే తల్లి. అంటే ఎప్పుడు బిడ్డ గురించే ఆలోచిస్తూ ఉంటుంది. తాను తిన్నానా లేదా కూడా చూడదు, బిడ్డ తినిందా లేదా, బిడ్డకి ఎలా ఉందనేదే తల్లి ఆలోచిస్తుంది. ఎప్పుడు బిడ్డ గురించే ఆలోచిస్తూ ఉంటుంది. అమ్మ అంటే ఆడది కనటమని కాదు, మాతృతత్వం ఎక్కడుంటే అక్కడ అమ్మ ఉన్నది. అమ్మ అంటే కేవలం కంటేనే కాదు, మాతృతత్వం, తల్లి అనే భావన తనకి గాని ఉంటే ఎక్కడైనా కూడా అది తల్లిగానే ఉంటుంది అనమాట. అక్కడ అంతా కూడా అమ్మగానే ప్రవర్తిస్తుంది అనమాట. అంతా ఉన్న అమ్మను తెలియడానికే ఈ అమ్మ. మీరు ఎందుకు వచ్చారమ్మా ఈ భూమి మీదకి, ఏ కారణం చేత జన్మ తీసుకున్నారు అనంటే అంతటా ఉన్న అమ్మని తెలియజేయడానికే అమ్మ అని చెప్పి చెప్తారనమాట. అంటే ఎంత ప్రేమతత్వం అంటే అక్కడ ఎవరు వచ్చినా కూడా అమ్మ మధ్యాహ్నం టైం అయితే ఇంత పెద్ద డీసుకి అన్నం కలిపి అందరు లైన్ గా క్యూలో ఉంటే ముద్దలు చేసి వాళ్ళ నోట్లో పెడుతుంది, చేతిలో కాదు నోట్లో పెడుతుంది. అంత ప్రేమతత్వం అన్నమాట. అమ్మ 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 అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఎట్లాంటి వాళ్ళైనా కూడా ఆయన చూస్తే ఆనంద బాష్పాలో తెలీదు, దుఃఖమో తెలీదు, వాళ్ళల్లో దంతా కక్కేసి మనసు తేలికైపోయి అలా అమ్మని చూసుకుంటూ వెళ్ళిపోతారనమాట. అంత హయ్యర్ ఎనర్జీ మాస్టర్ అన్నమాట ఆవిడ. అమ్మ అంటే నా ఉద్దేశం అంతులేనిది, అడ్డు లేనిది. అంటే ప్రేమతత్వానికి అడ్డు అనేది ఉండదు, అట్లాగే అంతు లేనిది, అడ్డు లేనిది, అంతు కూడా ఉండదు, అలా పెరిగిపోతూనే ఉంటుంది. మనకి బెంగళూరులో అమృతమయ్య అని అమ్మ ఒక ఆవిడ ఉన్నారు. ఆవిడ కూడా అంతే, ఎంత ప్రేమతత్వం అంటే ఎవరిని చూసినా కూడా అలా కౌగిలించేసుకుంటది అనమాట. అంత ప్రేమతత్వం, అంతు లేనిది. ఆవిడ చెప్తారు, ఆడవాళ్ళు హయ్యర్ గా స్పిరిచువల్ గా ఎదిగినప్పుడు మనకి మామూలుగా ఏం చెప్తారంటే సహస్రారం దాటిపోయేది ఒక మగవాళ్ళు మాత్రమే. ఆడవాళ్ళు ఏంటంటే అనాహత దాటి విశుద్ధ దాటిన తర్వాత వాళ్ళ ఎనర్జీ అంతా కూడా ప్రేమతత్వంగా మారిపోయి బయటికి వెళ్ళిపోతుంది. ఆడవాళ్ళుగా ఉన్న వాళ్ళు హయ్యర్ కి ఎదగలేరు అని ఒక నానుడైతే ఉంది. కానీ అది ఏం కాదు, వాళ్ళ భావన అలా ఉండింది.
కానీ ఆధ్యాత్మికంగా ఆడవాళ్ళు ఎదిగే కొద్దీ ప్రేమతత్వం పెరిగిపోతుంది. అందరినీ బిడ్డలుగా చూస్తారనమాట. ఆవిడ్ని చూస్తే అసలు ఆవిడ అలా వచ్చి కౌగిలించుకుని చూసామంటే మనకు కూడా ఆ స్పర్శ ఉంటే బాగుండు కదా అని అనిపిస్తుంది. ఈ అమ్మ కూడా అంతే అన్నమాట. వచ్చిన అందరిని అంత ప్రేమగా దగ్గరికి తీసుకుంటుంది. అమ్మ అంటే ఆది అంతము లేనిది, తల్లి అంటే తొలి. ఫస్ట్ పరిచయం అయ్యేది ఎవరు? పుట్టిన బిడ్డకి తల్లే పరిచయం అవుతుంది. తల్లికి తప్పే కనపడదు. బిడ్డలు తప్పు చేసినా కూడా దాన్ని సమర్థించుకుంటుంది తల్లి. వాడి చిన్నాడు లేదనో ఇంకోటనే ఆవిడికి తప్పే కనిపించదన్నమాట బిడ్డలు. నేను తల్లిని, మీరు బిడ్డలు. ఈ ప్రపంచానికి అంతటికి కూడా నేను తల్లిని, మీరందరూ కూడా బిడ్డలు అని చెప్తుంది. ప్రతి స్త్రీలోనూ అమ్మను చూచేవాడికి అందనిదంటూ లేదు. ప్రతి స్త్రీలో మన భారతీయ సంస్కృతి ఒకప్పుడు అలాగే ఉండింది, ఇప్పుడు తగ్గిపోయింది. కానీ ప్రతి స్త్రీలోనూ తల్లిని చూచేవాడికి అతనికి అందనిదంటూ, ఈ సృష్టిలో అతను కోరుకున్నది అందనిదంటూ ఏది ఉండదు. అంటే ఆ తల్లికి చూడండి ఎంత ఉన్నతమైన స్థానం ఇచ్చారు. కానీ ఇప్పుడు జనాలలో ఆ తల్లి స్థానం అనేది కొంచెం తగ్గిందనే చెప్పచ్చు. డబ్బు మీద వ్యామోహం పెరిగింది, ఇతర విషయాల పట్ల వ్యామోహం పెరిగింది. తల్లిదండ్రుల్ని చూడడం అనేది తగ్గిపోయిందనమాట. ఇప్పటి వరకు మనకి అమ్మ గురించి చెప్పారనమాట, అంటే అమ్మ తత్వం గురించి చెప్పారు. నెక్స్ట్ వచ్చి ఆత్మతత్వం గురించి. ఆత్మే స్వభావం, ఆత్మే స్వరూపం. ఆత్మే స్వభావం, స్వరూపం రెండు ఆత్మే అన్నమాట. శరీరం ఆత్మ కాకపోలేదు. మనం ఏం చెప్పుకుంటాం? ఈ శరీరం వేరు, ఆత్మ వేరు అని చెప్పుకుంటాం. కానీ ఈ శరీరమే ఆత్మ అని చెప్తుంది. అంటే ఆత్మ శరీరం కాకపోలేదు. ఎందుకు అలా చెప్తారంటే, ఆత్మ దేహంలో లేకపోతే ఈ శరీరం ఏ పని చేయలేదు. తినడం, తాగడం, మాట్లాడడం, పని చేయడం ఇవన్నీ ఆత్మ లేకపోతే చేయలేదు, కోమాలో ఉంటారనమాట. అందుకే ఆవిడేం చెప్తున్నారంటే ఈ శరీరం ఆత్మ కాకపోలేదు, అంతా ఆత్మగా తోచడమే ఆత్మ సాక్షాత్కారం. మామూలుగా మనం ఏం చెప్పుకుంటాం ఆత్మ సాక్షాత్కారం అని అంటే, నేను ఇంతకుముందు ఎపిసోడ్ లో కూడా నా ఎక్స్పీరియన్స్ చెప్పాను. నాలాంటి రూపమే కనపడితే అది నా ఆత్మ అనుకున్నాను. నిజంగా అయితే ఆత్మ మనం బతుకున్నప్పుడు మన ఆత్మ మనలాగే ఉంటుంది. అది ఆత్మ సాక్షాత్కారం కాదనమాట. అంటే రూపం చూస్తే ఆత్మ సాక్షాత్కారం కాదు. అసలైన ఆత్మ సాక్షాత్కారం ఏంటంటే, ఏది తెలుసుకుంటే ఈ భూమి మీద ఇంకా తెలుసుకోవాల్సిన అవసరం ఉండదో అది ఆత్మ సాక్షాత్కారం. అంటే అదే అమ్మాయిని చెప్తున్నారంటే, అంతా ఆత్మగా తోచడమే ఆత్మ సాక్షాత్కారం. అంటే ఇంక నీవు నేను వాళ్ళు వీళ్ళు అనే భేదం లేదు, అంతటినీ ఆత్మస్వరూపంగా దర్శించడమే అసలైన ఆత్మ సాక్షాత్కారం. ఆత్మను పొందిన వాడికి అది పొందినట్లు తెలియదు. అది సపరేట్ గా ఏదో పొందినట్లేం తెలియదు. ఆత్మతత్వం పొందిన వాళ్ళకి అలా ఎంత ముందు కన్నా ప్యూరిఫైగా ఉంటారు. వాళ్ళ చేతల్లోనూ మాటల్లోనూ ఎంతో తేడా ఉంటుంది. అది అసలు ఒకటి మేము పొంది ఉన్నామని అనేది కూడా తెలియదు. రమణ మహర్షి గారు చూడండి, శరీరానికి వ్యాధి వచ్చినప్పుడు, ఓ శరీరం అనేది ఒకటి ఉందా, నాకు తెలియట్లేదే అని అంటాడు. అంటే ఆయన అంతా ఆత్మతత్వంతో చూస్తాడనమాట. మనము దేహతత్వంతో చూస్తాము, వాళ్ళు ఆత్మతత్వంతో చూస్తారు. అమ్మ కూడా అదే చెప్తున్నారు. ఆత్మ అంటే అంతటా ఆవరించి శక్తిమయంగా ఉన్నదే, ఏదో సపరేట్ గా నీలోనో నాలోనో ఉండడం కాదు. ఈ విశ్వం అంతా ఆత్మతత్వం ఆవరించి ఉండి, అది ఎలా ఉంది అంటే శక్తిమయంగా ఉంది. విశ్వం అంతా శక్తితో నిండి ఉందన్నమాట. ఆత్మ తెలియటం అంటూ వస్తే శక్తి రూపంగానే తెలుస్తుంది. ఆత్మ అంటే ఏదో ఒక రూపంగా తెలియడం కాదు, శక్తి రూపంగానే తెలుస్తుంది. ఇప్పుడు మనలో ఆత్మ ఉంది, మనం ఏదైనా పని చేయాలి, అది ఆ ఆత్మతో మనం శక్తి రూపంగానే పనిచేయడం జరుగుతుంది అనమాట, సపరేట్ గా కనిపించడం కాదు. ఆత్మ అంటూ తెలిస్తే అనాత్మ అంటూ లేదు. అసలు ఆత్మ అంటూ తెలిస్తే ఇంకా అనాత్మ అనేది లేదు, ఉన్నదంతా ఆత్మతత్వమే. ఆత్మను తెలుసుకోవడానికి మార్గం ఏమిటి? మీరెట్లా పొందాలనుకుంటారో అట్లాగే చెయ్యండి. వేరే వాళ్ళు అడుగుతారనమాట, ఆత్మను తెలుసుకోవాలంటే మార్గం ఏంటి అని అంటే, మీరు ఎలా పొందాలనుకుంటున్నారో అట్లాగే చేయండి. ఆత్మకు మార్గం ఏముంది? కనపడేదంతా ఆత్మ అయినప్పుడు మార్గం ఎక్కడకని? ఆత్మను నీవు దర్శించిన నాడు సర్వము అదే.
దానికి సపరేట్ గా తెలుసుకోవాల్సిన అవసరం అంటూ లేదు. ఎందుకు అంటే కనపడేదంతా ఆత్మతత్వంతో నువ్వు చూస్తూ ఉన్నప్పుడు ఇంకా సపరేట్ గా తెలుసుకోవడం అనేది లేనే లేదు. ప్రతి వాడు చూసేది ఆత్మనే. పత్రిజీ గారు తనకన్నా చిన్న వాళ్ళకి నమస్కారం చేస్తే, అయ్యో సార్ నాకెందుకు సార్ మీరు నమస్కారం చేస్తున్నారు అని అంటే, సార్ అదే చెప్తారు, నేను నీకు పెట్టట్లేదయ్యా, నీలో ఉన్న ఆత్మకు పెడుతున్నాను. అది ఎంత వృద్ధాత్మో, ఎన్ని జన్మలు తీసుకుందో నీకు తెలుసా? తెలీదు కదా, నీలో ఉన్న ఆత్మకి నేను నమస్కారం చేస్తున్నాను అని చెప్తారు. ఆత్మ అంటే అది అంతటా ఉన్నది, ఆవరించి అంతటా ఉండి శక్తిమయంగా ఉన్నది. ఇందాక చెప్తున్న పాయింటే అన్నమాట. ఆత్మ అంటే అది అంతటా ఉన్నది, ఆవరించి అంతటా ఉండి శక్తిమయంగా ఉంది. అంటే సపరేట్ గా రూపంగా లేదు. ఆత్మ చేతనే మనస్సు ఏర్పడ్డది. నీ మనసు పనిచేస్తూ ఉంది అంటే నీ శరీరంలో ఆత్మ ఉంటేనే పనిచేస్తుంది. మనం నిద్రపోయాక మన శరీరంలో ఆత్మ ఉండదు, అది పెత్తనాల పేరక్క వెళ్ళిపోతుంది. దాన్నే మనం కలలు అంటున్నాం. ఈ ఆత్మ మన శరీరంలో ఉంటేనే మన మనస్సు అనేది పనిచేస్తూ ఉంటుంది. అదే చెప్తున్నారు, ఆత్మ చేతనే మనస్సు ఏర్పడ్డది. ఆత్మ అన్నా మనసు అన్నా ఒక్కటే. అంటే ఆత్మతత్వంలో ఉన్న వాళ్ళకి ఆ మనసు కూడా ఆత్మగా మారిపోయి ఉంటుంది. అంటే సపరేట్ అనేది ఉండదు. ఆత్మ అన్నా మనసు అన్నా ఒక్కటే. ప్రత్యేకమైన ఆత్మ సాక్షాత్కారం నేను పొందలేదు. వచ్చిన భక్తులు అడిగారనమాట, అమ్మ మీరేమైనా ఆత్మ సాక్షాత్కారం పొందారా అంటే, నేను ప్రత్యేకంగా ఏది పొందలేదు. ఎందుకంటే అమ్మకు అంత ఆత్మరూపంగానే కనబడుతుంది కాబట్టి ఆత్మ సాక్షాత్కారం అనేది ప్రత్యేకంగా నేనేమి పొందలేదు. ఈ కనబడుతున్నదే ఈ విశ్వమే నాకు ఆత్మ సాక్షాత్కారం. ఆత్మ తానే అయితే సాక్షాత్కారం ఏముంది అక్కడ? సాక్షాత్కారం అంటూ ఏదీ లేదు. ఆ సత్తా ఈ శరీరం అనిపిస్తున్నది, అందుకే ఈ శరీరం ఆత్మ కాకపోలేదు. ఆ సత్తా అంటే ఆత్మ అన్నమాట. ఈ శరీరం అనిపిస్తుంది. మనం అంటాం కదా, ధ్యానంలో ఉన్నప్పుడేమో ఈ శరీరం వేరు ఆత్మ వేరు అనేది తెలుస్తుంది. నిద్దట్లో తెలుస్తుంది. నిద్దట్లో ఎలా తెలుస్తుంది అంటే ఆత్మ వెళ్ళిపోతుంది, కళలు వస్తున్నాయి, నీ శరీరం ఇక్కడే ఉంది. తర్వాత నిద్రలేసారు చెప్తున్నాం, నేను పలాంది చూశాను. ఈ శరీరం ఇక్కడే ఉంది కదా, మరి చూసింది ఎవరు అంటే అప్పుడు ఆత్మ అని చెప్తారు. అట్లా ఆ సత్తా ఈ శరీరం అనిపిస్తుంది. అంటే ఆ ఏదైతే ఉందో అదే ఈ శరీరం అనిపిస్తుంది. అందుకే శరీరం ఆత్మ కాకపోలేదు. కాబట్టి ఆత్మ శరీరం ఒకటే. అంటే మనం చూసే దృష్టిని బట్టి పరిస్థితిని బట్టి ఉంటుందన్నమాట. శరీరంలో ఆత్మ ఎట్లా ఉంది అంటే అంతటా వ్యాపించి ఉంది. మామూలుగా మనకి భగవద్గీతలో వేదాల్లో ఏం చెప్తారంటే ఆత్మ అంగుష్టం అంటే బొటని వేలంత రూపంలో హృదయంలో ఉంటుంది అని చెప్తారు. కానీ ఆత్మ శరీరం అంతటా వ్యాపించి ఉంటుంది. అది ఎప్పుడు తెలుస్తుందంటే మనకి ధ్యానంలో తెలుస్తుంది. మనం నిద్రపోయినప్పుడు ఆత్మ బయట వెళ్ళిపోతుంది. ఈ శరీరానికి ఏదైనా ఇబ్బంది కలిగినా, ఏదైనా కదలిక వచ్చినప్పుడు ఆత్మ ఈ సిల్వర్ కార్డుతో ఉంటుంది కాబట్టి ఆ సిల్వర్ కార్డు కదలంగానే ఆత్మ సప్పని వచ్చేసి శరీరంలో దూరేస్తుంది. ఒక్కొక్కసారి చెయ్యి కదిలించాలనుకుంటాం, కదిలించలేకపోతాం. ఎందుకంటే ఇంకా ఆత్మ శరీరంలోకి అయితే వచ్చింది కానీ ఆ చేతిలోకి ఇంకా ప్రసరించాల. కాళ్ళు కదిలించాలనుకుంటాం, కాళ్ళు కదిలించలేకపోతాం. అంటే ఇంకా పరుచుకోలే, ఆత్మ శరీరంలో పరుచుకోలేదన్నమాట. కాబట్టి ఆత్మ ఎక్కడుంది అని అంటే శరీరం అంతా వ్యాపించి ఉంటుంది. ఒక చోట ఉండి ఒక చోట లేకుండా ఉండడం అనేది ఉండదన్నమాట. మీరు ఈసారి గమనించండి, మీకే ఆ తేడా తెలుస్తుంది. మన మనస్సేమో కాలు కదిలించు అంటుంటది, కానీ కాలు కదిలించలేకపోతాం. తర్వాత నెమ్మదిగా ఎప్పటికో కదిలించడం జరుగుతుంది. అక్కడే తేడా అర్థమైపోతుంది అన్నమాట. ఇవన్నీ కొంచెం గమనిస్తే అర్థమవుతుంది. జగత్తు ఆత్మ కంటే భిన్నం కాదు. ఆత్మ వేరు, జగత్తు వేరు కాదు. ఈ జగత్తే ఆత్మతత్వంతో ఉంటుంది. శక్తిమయంగా అంతటా ఉన్నదే ఆత్మ, అంతా అదే. శక్తిమయంగా ఉన్నది, అంతటా నిండి ఉన్నది అదే అన్నమాట ఆత్మ. అది తెలిస్తే అది ఇదే అవుతుంది. ఈ ఆత్మతత్వం తెలిస్తే అదే ఇది, ఇదే అది అనేది అర్థమవుతుంది మనకి. అక్కడికి ఆత్మతత్వం గురించి చెప్పుకున్నాము. ఇక్కడ ఇంకా నేను గురించి పాయింట్స్ అన్నమాట. అన్నింటికీ నేనే మూలం.
ఇక్కడ రెండు విధాలుగా తీసుకోవచ్చు. అన్నింటికి అంటే ఈ సృష్టి జగత్ అన్నింటికి నేనే మూలం. మన జీవితానికి వస్తే మనం ప్రతి విషయానికి కూడా నేను నేను అని చెప్తుంట. ఈ నేను అనేది లేకపోతే ఈ దేహం లేదు, మనం చేసే పనులేమి లేవన్నమాట. అంతా నేనే అనుకున్నప్పుడు తానే భగవత్ స్వరూపం. అంటే అహం బ్రహ్మాస్మి, అంతా నేనే అంతా. అహం బ్రహ్మాస్మి అంటే దాని అర్థం అదనమాట. ఆ విశ్వంలో నువ్వు ఎటు చూసినా బయటికి వైపు చూస్తే నువ్వే ఉంటావు, నీ లోపలికి చూస్తే ఈ విశ్వం అంతా నీలోనే ఉంటుందన్నమాట. అదే ఆవిడ చెప్తున్నారు, అంతా నేనే అనుకున్నప్పుడు తానే భగవత్ స్వరూపం. ఇంకా సపరేట్ గా భగవంతుడు అనేది లేదు. ఎందుకంటే నిజంగా అయితే భగవంతుడు మనలో ఉన్నాడు, భగవంతుడి లక్షణాలన్నీ మనలో ఉన్నాయి. కాకపోతే మనం మర్చిపోయామన్నమాట. నేను మనస్సు ఒకటే. ఈ నేను అనేది ఏదైతే చెప్పుకుంటున్నామో ఆ నేను మనస్సు కూడా ఒకటే. నేనుగా అహం బ్రహ్మాస్మి, నేనుగా అహం బ్రహ్మాస్మి. ఇందా చెప్పుకున్నట్లు అంతా నేనే అంతా. అహం బ్రహ్మాస్మి అంటే అహం కూడా నేనే అని. అహం అంటే వేర్పాటు భావన, అంటే నువ్వు వేరు నేను వేరు, అహంకారం కాదు అక్కడ. అహం బ్రహ్మాస్మి అంటే అహం కూడా నేనే, అంటే అంత ఈ విశ్వంలో మనతో పాటు అంతా ఉంటుంది, ఆ విశ్వంలో మనము ఉంటాం అన్నమాట. తనను తాను గుర్తించిన వాడు సర్వాన్ని గుర్తిస్తాడు. రమణ మహర్షి గారు చెప్పేది కూడా అదే. ఈ నేను ఎవరో తెలుసుకున్నావంటే ఈ సృష్టి మొత్తం నీకు అర్థమైపోతుంది. అమ్మ కూడా అదే చెప్తున్నారు, తనను తాను గుర్తించిన వాడు సర్వాన్ని గుర్తిస్తాడు. అమ్మ నువ్వెవరమ్మా అని భక్తులు అడిగితే, నేనైన నేను, అన్ని నేనులు నేనైన నేను అంటే ఈ దేహం, నేనైన నేను అంటే నా నేనే. అట్లాగే అన్ని నేనులు కూడా అంటే ఈ సృష్టిలో ఉండే ఆత్మతత్వం అంతా కూడా నేనేను, అంతా నేనే అనుకున్నప్పుడు ప్రత్యేకించి భక్తులు ఎవరు? అంతా నేనే ఉన్నప్పుడు కానీ భక్తులు ఎవరు, అమ్మ ఎవరు, దైవం ఎవరు? అంతా ఒకటే కదా. ఇప్పుడు మన శరీరంలో భాగాలు విడివిడిగా ఉంటాయి. చెయ్యి అంటున్నాం, కుడి చెయ్యి అంటున్నాం, మెడం చెయ్యి అంటున్నాం, కాలు అంటున్నాం, కన్ను అంటున్నాం, విడివిడిగా ఉన్నాయి. కానీ ఎవరు అంటే నేను అంటున్నాం. అలాగే ఇదంతా భగవత్ స్వరూపం అయినప్పుడు ఇంకా నేను సపరేట్ గా ఉండేదేముంది? భక్తులెవరు, నేనెవరు? తనలో నేను అనేది అంతటా నిండి ఉన్నది. మనలో ఏంటంటే ఆ నేను అనేది అంతటా నిండి ఉంది. అంటే ఈ ఈ శరీరంలో ఏదైనా కానీ నేను అనే చెప్తాం. ఎవరైనా ఎవరు వచ్చారంటే నేను అనే చెప్తాం. కానీ ప్రాపంచికానికి వచ్చేసరికి నా చెయ్యికి దెబ్బ తగిలింది, నా కాలికి దెబ్బ తగిలింది అని అంటాం. నా అంటే ఈ దేహం, నేనంటే ఆత్మతత్వం అని మనం చెప్పుకుంటాం. నేనైన నేనుకు సుఖం లేదు, దుఃఖం లేదు. నిజంగా అయితే సుఖము దుఃఖము అవి అనేటివి మన మనస్సుతో చూసేటివి. ఇప్పుడు మనకి దుఃఖంగా ఉన్నటిది అవతల వాళ్ళకి సుఖంగా ఉండొచ్చు, వాళ్ళకి సుఖంగా ఉన్నటిది మనకి దుఃఖంగా ఉండొచ్చు. సో నిజంగా సృష్టిలో దుఃఖం అనేదే లేదు, కానీ మనం చూసే భావనను బట్టి సుఖము దుఃఖము అనేటివి విడివిడిగా చూడడం జరిగింది. నేను అంటే ఏది చూస్తున్నదో, ఏది గుర్తుపడుతున్నదో, ఏది నేను అని అడిగించిందో, ఏది చేస్తున్నదో అదే నేను అంటే ఏది చూస్తున్నదో, అంటే మన కళ్ళతో ఏదైతే చూస్తున్నామో, ఏది గుర్తుపడుతున్నదో, ప్రతిదీ వస్తువులను కానీ మనుషుల్ని కానీ ఏది అంటే ఆ లోపల ఆత్మ చైతన్యం అన్నమాట ఇదంతా గుర్తుపట్టేది. ఏది చూస్తున్నదో, ఏది గుర్తుపడుతున్నదో, ఏది నేను అని అడిగించిందో, ఆ లోపల ఉన్న ఆత్మ ఏది నేను అని అడిగించిందో, ఏది చేస్తున్నదో అదే నేను. అంటే మనలో ఉండే ఆత్మ చైతన్యమే అమ్మ నేను అది అని చెప్తుంది. అంటే అమ్మకి తను సపరేట్ గా మనం సపరేట్ గా కనిపించడం లేదు, మనలో ఉండే ఆత్మ చైతన్యమే తను నేను అని చెప్తుంది. తాను మూలమిదం జగత్, ఈ జగత్తం అంతా కూడా తానే నిండి ఉన్నది. ఎంత హయ్యర్ స్థితితో చూడండి అది. సర్వానికి నేనే మూలం, ఈ సృష్టి అంతటికి కూడా నేనే మూలం. లోపల ఉన్నది నేను అని తెలుసుకోవాలంటే బయట ఉన్నది నేను అని తెలియవద్దు. లోపల ఉన్నది నేను అనంటే బయట కూడా నేనే ఉన్నదని మనం తెలుసుకోవాలి. నేను అన్నది ఆధారం కాదు, నేను అన్నది ఒక గుర్తే. గుర్తుతో గుర్తించి గుర్తు నశించాలి.
మనం ఏం చెప్తాము, ఎవరైనా ఎవరు నువ్వు అంటే నేను అని చెప్తున్నా, అంటే అదొక ఆధారంగా చెప్తున్నాం అన్నమాట. నేను అన్నది ఒక గుర్తే, కానీ అది గుర్తుతో గుర్తించి ఆ గుర్తింపును కూడా తీసేయాలి. అంటే ఆ నేను అనేది సపరేట్ గా లేకుండా ఆత్మతత్వంతో నిండిపోవాలి. ఈ ప్రపంచాన్నంతా కూడా ఆత్మతత్వంతో, ఆత్మ దృష్టితో చూడాలి అని అమ్మ చెప్పడం అన్నమాట. అక్కడ ఉన్నది నేను, అంతటా చూస్తున్నది నేను, నేనును తెలుసుకున్నది నేను, ఉన్నది నేను, ఆ అనుకున్నది నేను, అయింది నేను, నేనైన నేను, ఉన్నదంతా నేనే, అంతటా చూస్తున్నది నేనే. అంటే మన ద్వారా తను చూడటం అన్నమాట. అక్కడ నేనును తెలుసుకున్నది, ఈ నేనును తెలుసుకున్నది నేనే, ఉన్నది నేనే, ఆ అనుకున్నది నేనే, ఈ నేనును అనుకున్నది కూడా నేనే, అయింది నేనే, నేనైనా నేను. ఇది కొంచెం హయ్యర్ స్థితికి వెళ్తే కానీ మనకి అర్థం కాదనమాట. సారీ, నేను ఇదే చెప్తున్నాను, ఇది కాదు ఇది కాదు అని ఆయన రమణ మహర్షి వెళ్ళారు. ఈ దేహమే నేను అని చెప్తున్నాను. రమణ మహర్షి గారు ఏం చెప్తున్నారు, ఇది కాదు ఇది కాదు అంటే ఈ కళ్ళు నేను కాదు, చెవులు నేను కాదు, నోరు నేను కాదు, చేతులు నేను కాదు, కాళ్ళు నేను కాదు, అలా నేను కాదు అని దాన్ని అనలైజ్ చేసుకుంటూ పోతే అయితే నేనెవరిని అనే క్వశ్చన్ వస్తుంది అనమాట. ఆ నేను ఎవరిని అంటే నేను భగవత్ స్వరూపాన్ని, ఆత్మ చైతన్యాన్ని అనేది మనం తెలుసుకుంటాం. రమణ మహర్షి ఏం చెప్తారు, నేనెవరో తెలుసుకో అనేది చెప్తూ నీకు నువ్వు అనలైజ్ చేసుకో, నువ్వు ఈ కళ్ళా కాదు, చెవులా కాదు, నోరా కాదు, మరి అయితే ఇవన్నీ నువ్వు కానప్పుడు మరి నేనెవరు అని క్వశ్చన్ వేసుకో అని చెప్తారు. అమ్మ ఏం చెప్తుంది, నేను ఇదే అని చెప్తున్నాను, ఈ దేహము నేను ఇదే అని చెప్తున్నాను, ఈ ఆత్మతత్వం అంతా నేనే అని చెప్తున్నాను, కానీ ఆయన ఇది కాదు ఇది కాదు అని చెప్పుకుంటూ వెళ్ళారు అని చెప్తుంది అనమాట. అంటే మార్గాలు వేరే కానీ ఫైనల్ మాత్రం ఒకటే. రమణ మహర్షి గారేమో ఇది కాదు ఇది కాదు అనుకుంటూ వెళ్తారు. అమ్మేమో ఏకంగా ఏదైతే ఉందో అదే నేను అని చెప్తారు. అంటే ఆ భగవంతుడు వేరు కాదు, నేను వేరు కాదు, అంతా ఏదైతే ఉందో అదే నేను అని చెప్తారు. రమణ మహర్షి గారు కూడా అలాగే చివరికి వచ్చేసరికి ఆన్సర్ అదే ఉంటుందన్నమాట. మానవుని నడక నవగ్రహాల మీద ఆధారపడి లేదు, రాగద్వేషాలనే 2 గ్రహాల మీద, ఆ రెండింటికి ఆధారం నేను. మామూలుగా మనం జాతకాలు చూపించి నవగ్రహాలు ఈ విధంగా నీ మీద పనిచేస్తున్నాయని చెప్తారు కదా. అమ్మ ఏం చెప్తారంటే ఆ నవగ్రహాలు కాదు నీ మీద పనిచేయడం, రాగము ద్వేషం అనే గ్రహాలు నీ మీద పనిచేస్తున్నాయి, వాటిని ఎప్పుడైతే నువ్వు సరి చేసుకుంటావో ఆ గ్రహాలు కూడా నిన్నేం చేయలేవు. మామూలుగా అదే చెప్తారు మనకి ధ్యానంలో ఒక పాయింట్ గా చెప్తారు. ఎవరైతే బాగా ధ్యానం చేసి ఆధ్యాత్మిక ఉన్నతితో ఉంటారో గ్రహాలు అనుగ్రహాలుగా మారుతాయి. గ్రహ ప్రభావం మన మీద ఉండదు. ధ్యానం చేసే వాళ్ళ మీద శని ప్రభావం ఉండదు. అలాగే వాస్తు కూడా పనిచేయదు. వాస్తు అనేది నువ్వు నమ్మినంత కాలం నీ మీద పనిచేస్తూ ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే దాన్ని అధిగమిస్తావో, అంటే అజ్ఞానం నుంచి జ్ఞానం వైపుకి ఎప్పుడైతే వస్తావో ఆ వాస్తు నీ మీద పనిచేయదు. నువ్వు నమ్మినంత కాలం ఏదైనా నీ మీద పనిచేస్తుంది. నువ్వు ఎప్పుడైతే జ్ఞానం వైపుకి వచ్చేసి జ్ఞానంగా ఎదుగుతూ ఉంటావో ఏవి నీ మీద ఏమీ పనిచేయవు. ఇది జ్ఞానులు బాగా తెలుసుకోవాల్సిన విషయం అన్నమాట. మానవ ప్రయత్నం అంటూ లేదు, ప్రయత్నం వెనుక ప్రేరణ ఉన్నది, ఆ ప్రేరణ నేను. మామూలుగా మనం ఏమనుకుంటాం, నేను చేశాను నాకు అలా అనిపించింది ఇలా అనిపించింది, అలా చేశాను ఇలా చేశాను అన్నాం కదా. కానీ ఆ చేశాను చెయ్యాలి అనిపించే ప్రేరణ ఎక్కడుంది, లోపల ఆత్మ చైతన్యాన్నది. ఆ ఆత్మ చైతన్యమే నేను అని అమ్మ చెప్తున్నారు. నేనుగా ఉంటూ నీవైనావు కనుక అనుభవించేవాడు వేరుగా ఉన్నాడు. నేనుగా ఉంటూ నువ్వయ్యావు అంటే నువ్వు వేరు నేను వేరు అనే భావన నీకుంది, అందుకనే అనుభవించేవాడు వేరుగా ఉన్నాడు అని నువ్వు అనుకుంటున్నావు. కానీ అమ్మ దృష్టిలో మాత్రం నేనైనా నేను అంతా నేనే అన్నమాట. అక్కడికి నేను గురించి చెప్పుకున్నాము. ఆ తర్వాత వచ్చి భగవత్ తత్వం. జగత్ సత్యం బ్రహ్మ మిథ్య. మామూలుగా ఏం చెప్తారు, బ్రహ్మ సత్యం జగత్తు మిథ్య. ఆది శంకరాచార్యుల వారు ఎక్కువ చెప్తారు ఈ మాట, బ్రహ్మ సత్యం జగత్తు మిథ్య అని. కానీ అమ్మ ఏం చెప్తారు,
జగత్ సత్యం బ్రహ్మ మిథ్య ఎందుకు చెప్తారు అంటే, ఈ జగత్ అంతా మన కంటికి కనబడుతోంది. లక్షణంగా వస్తువులను పట్టుకుంటున్నాం, తింటున్నాం, తాగుతున్నాం, నిద్రపోతున్నాం. మరి ఇది ఎట్లా మిథ్య అయింది? మిథ్య అంటే మాయ. ఇది ఎట్లా మిథ్య అయింది అంటే, ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు కనపడడాన్ని మిథ్య అంటాం. ఇప్పుడు ఎడారులలో ఎండమావులు కనబడుతుంటాయి, దూరంగా నీళ్లు ఉన్నట్లు కనబడుతుంటాయి రోడ్డు మీద. కానీ దగ్గరికి పోయి చూస్తే ఉండవు. దాన్ని మిథ్య అంటారు, మాయ అంటారు. నీళ్లు ఉన్నట్టు కనబడుతుంది కానీ నీళ్లు ఉండవు. అలాగే జగత్ అనేది అమ్మ ఏం చెప్తారంటే, జగత్తు సత్యం బ్రహ్మ మిథ్య అంటే అది కూడా అంటే బిగినర్స్ అది కూడా కరెక్టే అన్నమాట. అంటే మామూలుగా జగత్తు మిథ్య అని ఎందుకు అంటారంటే, కొన్ని రోజులు ఉండి తర్వాత కనుమరుగైపోయే దానిని మిథ్య అంటారు. మనం ఈ రోజు ఉంటాము, తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఉండము. అంటే ఉండి తర్వాత మాయమైపోయేదాన్ని మిథ్య అంటారు. ఎప్పటికీ అలాగే ఉండేదాన్ని వచ్చి సత్యం అంటారు అనమాట. అందుకని ఆ వర్డ్ వాడతారు. మామూలుగా బ్రహ్మ సత్యం జగత్తు మిథ్య అని. అమ్మ దాన్ని రివర్స్ చేసేస్తారు. జగత్తు సత్యం బ్రహ్మ మిథ్య. పరిణామమే దైవం. పరిణామం ప్రతిరోజు పరిణామం చెందుతూనే ఉంటుంది. ఈ సృష్టి ప్రతిరోజు పరిణామం చెందుతూనే ఉంటుంది, అంటే మార్పు చెందుతూనే ఉంటుంది. ఆ మార్పే దైవం. నేను ఈ ప్రకృతిని పరమేశ్వరుడు అంటాను. పరమేశ్వరుడు అంటే ప్రత్యేకంగా మనం చెప్పుకునేట్లు ఈ విగ్రహారాధన అవి సపరేట్ గా కాదు. మన సౌలభ్యం కోసం ఒక విగ్రహం అనేది లేకపోతే మనకి ఏకాగ్రత కుదరదు. కాబట్టి మనం ఆ విగ్రహాలని మనం ఏర్పాటు చేసుకున్నాం. ధ్యానంలో మహర్షులు దర్శించిన రూపాలని తర్వాత విగ్రహాల రూపంలో తీసుకొచ్చారు. నిజంగా దైవానికి రూపం అనేది లేదు, నిరాకారం. అంటే సాకారం నుంచి నిరాకారానికి వెళ్ళడం ఈజీ. అలాగే కేవలం నిరాకారం అయితే మనకి ధ్యాస నిలబడదు, ఏకాగ్రత నిలబడదు అని చెప్పి ఈ ప్రకృతిలో కొన్ని పనులని ఒక్కొక్క దానికి కేటాయించి, లక్ష్మీదేవి డబ్బుకి, సరస్వతీదేవి విద్యకి, పార్వతీదేవి జ్ఞానానికి, అట్లా మనం డివైడ్ చేసుకున్నాం. నిజంగా అయితే ఈ ప్రకృతి అంతా కూడా పరమేశ్వర తత్వం, ఉన్నది ఒకటే. ఆ ఒక్కదాని నుంచి మనం అంతా డివైడ్ చేసుకొని మనకు అనుకూలమైన విధంగా, మనకు అర్థమయ్యే విధంగా చేసుకున్నాం అన్నమాట. అదే సాకారం నుంచి నిరాకారానికి రావాలి, సాకారం దగ్గర ఆగిపోకూడదు. అందుకే స్వామి దయానంద సరస్వతి గారు చెప్తారు ఏమని, భక్తి అనేది ఊబిగుంట లాంటిది, అగట్ట అని చెప్తారు ఆయన. దాని నుంచి నువ్వు దాటాలి అని చెప్తారు. అంటే పూజలు చేయడం అనేది ఊబి లాంటిది. ఆ పూజల నుంచి తర్వాత స్టెప్ కు రావాలి, జపంకి. ఆ తర్వాత ధ్యానానికి రావాలి. ఆ తర్వాత నిర్వికల్ప సమాధి స్థితికి రావాలన్నమాట. క్షేత్రంలో ఉన్నాడు, క్షేత్రమైనాడు, క్షేత్రాన్ని నడిపిస్తున్నాడు. క్షేత్రం అంటే ఒక పిన్ పాయింట్ ని క్షేత్రం అంటారు. క్షేత్రంలో ఉన్నాడు, క్షేత్రమై అంత తానే అయ్యున్నాడు. ఈ క్షేత్రాన్ని, ఈ సృష్టిని అంతటిని కూడా నడిపిస్తున్నాడు. ఎవరు? పరమేశ్వరుడు. పరమేశ్వరుడు అన్నా పరమేశ్వరి అన్నా అంతా ఒకటే. తాను రెండుగా విభజన అయ్యి, లలితాదేవి తాను రెండుగా విభజన అయ్యి సదాశివుడు లలితాదేవిగా వస్తారు. ఆ తర్వాత ఈ బ్రహ్మాండాలన్నింటినీ సృష్టి చేసి, ఆ బ్రహ్మాండాలకి మళ్ళీ సౌర కుటుంబాలని సృష్టి చేసి, ఆ తర్వాత వాటికి అమ్మవారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులని సృష్టి చేసి, వాళ్ళకి శక్తులుగా సరస్వతీదేవి, లక్ష్మీదేవి, పార్వతీదేవిని వాళ్ళకి జత చేయడం జరిగింది. ఇవన్నీ దేంట్లో వస్తాయంటే దేవి భాగవతంలో వస్తుందన్నమాట. భావమే దైవము. దైవం అంటే సపరేట్ గా ఏదో కాదు, నీ భావం. ఆ భావాన్ని దైవము అని అంటారు. స్వభావమే భగవంతుడు. నీ స్వభావమే భగవంతుడు. ఎప్పుడు నువ్వు ప్యూరిఫై అయిపోయినప్పుడు. నువ్వు ప్యూరిఫై కానప్పుడు కూడా ఉంటాడు లోపల భగవంతుడు. కానీ నువ్వు ఎప్పుడైతే ప్యూరిఫై అవుతావో అప్పుడు ఆ భగవంతుని యొక్క తత్వం నీ నుంచి బయటికి వెలువడుతుందన్నమాట. స్వభావం అంటే పుట్టుకతో వచ్చేదే. మనకు చెప్తారు కదా, వాడు స్వభావం అంతేరా, వాడు మారడు, పుటకలతో వచ్చింది, పుటకలతో గాని మారదు, పోదు అని అంటుంటారు కదా. కానీ మనం అనుకుంటే, మారాలి అనుకుంటే ఖచ్చితంగా మార్పు వస్తుంది. మనం అనుకోవాలి. పుట్టించిన భగవంతుడు కాదు,
మనం అనుకోవాలి. ఆయన ఎప్పుడు రెడీగా ఉన్నాడు. మనం ఒక అడుగేస్తే 9 అడుగులు నడిపించడానికి ఆయన ఎప్పుడూ రెడీగా ఉన్నాడు. కానీ మనమే అర్థం చేసుకోవట్లేదు అనమాట. కాబట్టి స్వభావం అంటే పుట్టుకతో వచ్చేది. చైతన్యం భగవంతుడు. చైతన్యం అన్నా, ఆత్మ పదార్థం అన్నా, కాన్షియస్ అన్నా అంతా ఒకటే అనమాట. అదే భగవంతుడు. సంకల్పమే భగవంతుడు. ఇంకా అంతా అదైనప్పుడు సంకల్పం కూడా భగవంతుడే. విశ్వాసము భగవంతుడే. ప్రేరణే దైవం. భగవంతుడు అన్ని రూపాలతో ఉన్నాడు. మరి రకరకాల రూపాలతో భగవంతుడు ఉన్నాడు. అంటే వాళ్ళు చేసే పనిని బట్టి రూపాలని ఏర్పరచడం జరిగింది. అంతా అయిన వాడు, అర్థం కానివాడు భగవంతుడు. అంతటా నిండి ఉన్నాడు. కానీ మనకు అర్థం కాదు. ఎందుకంటే మనం లోయర్ నుంచి ఆలోచిస్తాం కాబట్టి అంతటా నిండి ఉన్న ఆ భగవంతుణ్ణి మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. రూపంలోనే తేడా, అంతా దైవమే. నువ్వు వేరు, నేను వేరు, రకరకాల రూపాలు ఉన్నాయి. కానీ మనందరిలో ఉన్నది ఏంటంటే భగవంతుడు. భగవంతుడు అంటే అక్కడ ఆత్మ చైతన్యం అన్నమాట. నీవు అనుకున్న రూపంలో కనిపిస్తేనే భగవంతుడిని గుర్తిస్తావు. లేనప్పుడు నీ ముందు నిల్చున్నా గుర్తించలేవు. ఏం అనుకుంటాం మనం? ఆ ధ్యానంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కనబడితే వాళ్లే భగవంతుడు అనుకుంటాం. బయట మానవ రూపంలో భగవంతుడు కనిపించినా కూడా మనం గుర్తించలేము. ఇప్పుడు ఎవరికైనా ఒక ఆపద వచ్చింది, ఆపద అంటే దారిలో పోతూ పోతూ తట్టుకొని పడ్డాడు, వెంటనే వేరే వాళ్ళు వచ్చి సహాయం అందిస్తారు. అప్పుడు ఆయన ఏమంటాడు? దేవుళ్ళలాగా వచ్చి కాపాడావయ్యా అని అంటాడు. నిజంగా ప్రతి ఒక్కరిలో దేవుడు ఉన్నాడు. అతనికి ప్రేరణ, అతన్ని చూడంగానే ప్రేరణ కలిగింది. అయ్యో పెద్ద ఆయన పడిపోయాడే, మనం తీయాలని. అది ఆ ప్రేరణ ఎవరిచ్చారు? భగవంతుడే. అన్నింటిలో భగవంతుడే. కానీ అంతటా నిండి ఉన్న భగవంతుడిని మాత్రం మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. నేను నాది, నేను వేరు నువ్వు వేరు అనే దానిలోనే ఉన్నాము. ఆ స్థితికి రావాలి అంటే బాగా సాధన చేయాలి. ఆత్మజ్ఞానం గాని ఎప్పుడైతే వస్తుందో అంతటా ఉన్న భగవంతుడిని దర్శించడం జరుగుతుంది. అందుకే చెప్తారు భగవద్గీతలో కృష్ణుడు, 1,00,000 మందికి ఒక్కరు తయారవుతారు. ఆ ఒక్కరు కూడా కొన్ని రోజులు ప్రయాణం చేసి ఆగిపోతాడు. చివరికి తయారయ్యే వాళ్ళు 1,00,00,000 మందిలో ఒక్కరు అని చెప్తారు అనమాట. అంటే అంత హయ్యర్ స్థితికి వెళ్ళాలంటే మనల్ని మనం వదిలేసుకోవాలి. ఆ నేనును వదిలేసుకోవాలి. అంతర్రా ఉన్న భగవంతుడిని చూడడం అనేది నేర్చుకోవాలి. నిర్ణయించిన వాడు కూడా బద్ధుడే. నిర్ణయించిన వాడు కూడా బద్ధుడే. ఈ సృష్టి ఇలా జరగాలి, ఇది పలానా విధంగా జరగాలి అని నిర్ణయించిన భగవంతుడే ఆ నిర్ణయానికి కూడా కట్టుబడి ఉంటాడు. దానికి వ్యతిరేకంగా ఉండడు అనమాట. అన్ని రూపాలు ఆయనవే కనుక రూపరహితుడు. అన్ని రూపాలు ఆయనయే కాబట్టి ఆయనకి రూపం అనేది లేదు. అన్ని గుణాలు ఆయనవే కనుక గుణరహితుడు. ఇంకా సపరేట్ గా గుణం అంటూ లేదు. అన్ని గుణాలు ఆయనవే కాబట్టి గుణరహితుడు కూడా. అన్ని నామాలు ఆయనవే కనుక నామరహితుడు. అంటే నా రహితం అంటే లేకుండా ఉండడం అన్నమాట. అన్ని నామాలు ఆయనవే కాబట్టి ఆయనకి సపరేట్ గా నామం అనేదే లేదు. అన్ని సంకల్పాలు ఆయనవే కనుక సంకల్పరహితుడు. సపరేట్ గా సంకల్పం చేయడం అనేది లేదు. అన్ని సంకల్పాలు ఆయనవే, అన్ని రూపాలు ఆయనవే, అన్ని గుణాలు ఆయనవే, అన్ని నామాలు కూడా ఆయనవే. శబ్దం బ్రహ్మ అయితే నిశ్శబ్దము బ్రహ్మే. మనం ఏం చెప్పుకుంటాం? శబ్దం బ్రహ్మ అని చెప్పుకుంటాం. అది బ్రహ్మ అయినప్పుడు నిశ్శబ్దం కూడా బ్రహ్మే. ప్రజ్ఞానం బ్రహ్మ అయినప్పుడు అజ్ఞానం ఎందుకు కాదు? మనం వేద వాక్యాల్లో 4 వేదాలు కదా, 4 వేదాల నుంచి 4 వాక్యాలు తీస్తాం. వాటిట్లో ఇదొకటి అన్నమాట. ప్రజ్ఞానం బ్రహ్మ అంటే ఈ సృష్టి అంతా బ్రహ్మ పదార్థమే, అంతా జ్ఞానం అంతా కూడా బ్రహ్మే అని చెప్పుకుంటాం. మరి ప్రజ్ఞానం బ్రహ్మ అయినప్పుడు అజ్ఞానం ఎందుకు కాదు? అది కూడా బ్రహ్మ పదార్థమే. అంటే అంత సృష్టి అంతా బ్రహ్మే అయినప్పుడు ప్రజ్ఞానం అజ్ఞానం అనేది తేడా లేదు. రోగికి వైద్యుడు నారాయణ స్వరూపుడే కాదు, వైద్యునికి రోగి కూడా నారాయణ స్వరూపుడే. మనం ఏం చెప్తాం? నారాయణ పరబ్రహ్మ అని చెప్తాం. అంటే రోగికి వైద్యం చేసే డాక్టర్ని నారాయణుడు అంటాం. అంతేకాదు, డాక్టర్కి కూడా రోగి నారాయణుడే. ఎందుకు అనంటే ప్రాక్టికల్స్ చేసేది మనుషుల మీదే కదా వాళ్ళు.
ఆ పేషెంట్లు అనే వాళ్ళు లేకపోతే వాడు నేర్చుకున్న విద్య రైటో రాంగో ఎలా తెలుస్తుంది? తెలియదు కదా. కాబట్టి రోగికి వైద్యుడు నారాయణ స్వరూపుడే కాదు, వైద్యునికి రోగి కూడా నారాయణ స్వరూపుడే, అంటే భగవంతుడి స్వరూపమే అన్నమాట. దేవుడిని గురించి తెలుసుకోవడం అంటే వాడు ప్రత్యేకంగా లేడని తెలుసుకోవడమే. దేవుడి గురించి నువ్వు తెలుసుకోవడం అంటే దేవుడు ప్రత్యేకంగా లేడు, అంతటా నిండి ఉన్నాడు దేవుడు, నీలో ఉన్నాడు, అంతటా ఉన్నాడు. ఇంక ప్రత్యేకంగా తెలుసుకోవాల్సింది ఏముంది? అంతటా ఉన్నాడని తెలుసుకోవడమే దేవుని గురించి తెలుసుకోవడం అంటే. భగవంతుని గురించిన దిగులే జిజ్ఞాస. జిజ్ఞాస తెలుసుకోవాలి తెలుసుకోవాలి తెలుసుకోవాలి, నేను భగవంతుడి గురించి తెలుసుకోవాలి అనే దిగులు ఎవరిలో అయితే ఉంటుందో అదే జిజ్ఞాస అంటే. ఆ తెలుసుకోవాలనే తత్వం లేకపోతే ఏదో భూమి మీదకి వచ్చాము, తిన్నాము, తాగాము, పడుకున్నాము, సంసారం చేసాము, బిడ్డలు కన్నాం, వెళ్ళిపోతూ ఉంటాం. ఇంకా ఏది ఉండదు. దాన్ని తమో గుణం అని చెప్తాం మనం. ఆ తమో గుణం నుంచి రజోగుణం, రజోగుణం నుంచి సత్వగుణం, సత్వగుణం నుంచి శుద్ధ సాత్వికతలోకి రావాలన్నమాట. భగవంతుడి గురించి తెలుసుకోవాలనే దిగులే జిజ్ఞాస. మనకి రామకృష్ణ పరమహంస గారి పుస్తకాలు కానీ చదివితే ఆయనైతే అమ్మవారి దర్శనం కావాలని తల నేలకేసి కొట్టుకునేవాడు. రోజులు గడిచే కొద్దీ అయ్యో ఒక రోజు అయిపోయిందే, అమ్మ దర్శనం కాలేదే అని ఎంతగా ఏడ్చేవాడో, ఎంత తపన పడిపోయేవాడు అనమాట. అలా ఉండాలి. భగవంతుడి గురించి తెలుసుకోవాలి, అసలు ఏంటి భగవంతుడు అనేది తెలుసుకోవాలనంటే ఆ జిజ్ఞాస అనేది, తపన, ఆరాటం, ఆర్తి ఇవన్నీ ఉంటే తొందరగా తెలియడం జరుగుతుంది. ఆచరణ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. విశ్వరూప దర్శనం అంటే ఈ కనపడే దానిని భగవంతునిగా చూడటమే. అదేదో సపరేట్ గా కనిపించదు విశ్వరూప దర్శనం అని అంటే. ఇదంతా కూడా భగవంతుని రూపంగా చూడడమే అన్నమాట. ఇన్ని నా ఎక్స్పీరియన్స్ కూడా అంతకుముందు చెప్పాను. ఈ విశ్వరూప దర్శనం గురించి నా ఎక్స్పీరియన్స్ కూడా చెప్పాను ఒక ఎపిసోడ్ లో. బ్రహ్మే తానైతే బ్రహ్మ వేరుగా లేడు, అంతా ఉన్నది తానైతే సపరేట్ గా ఏదీ లేదు. దైవత్వం అంటే 4 చేతులు కిరీటము కాదు. దైవత్వం అంటే ఏదో దేవుళ్లాగా 4 చేతులు కిరీటం ఉంటేనే కాదు, మనందరిలో దైవత్వం అనేది ఉంది. అంటే ప్రేమ, దయ, జాలి, కరుణ ఇవన్నీ భగవంతుడి లక్షణాలు. మనందరిలో అవన్నీ కూడా ఉన్నాయి. అయితే మంచి వాళ్ళల్లో అవి ఎక్కువగా ఉంటాయి. చెడ్డవాళ్ళు అంటే రజోగుణం ఉండే వాళ్ళల్లో ఇవి తక్కువ ఉంటాయి. కానీ ప్రతి ఒక్కరిలో ఉంటాయి. ప్రేమ, దయ, జాలి, కరుణ అనేది ప్రతి ఒక్కరిలో ఉంటాయి. అలాగే ప్రతి ఒక్కరిలో అరిషడ్ వర్గాలు కూడా ఉంటాయి. అరిషడ్ వర్గాలను ఎక్కువ యాక్టివేట్ చేసుకున్న వాడినేమో రజోగుణం అంటాము. ఈ ప్రేమ, దయ, జాలి, కరుణ యాక్టివేట్ చేసుకున్న వాళ్ళనేమో సత్వగుణం అంటాము. వాళ్ళని దేవుళ్ళని అంటామన్నమాట. ఇప్పుడు సాయిబాబా ఉన్నారు, ఆయన ఏం తిట్టకుండా కొట్టకుండా ఉండలేదు. కాకపోతే వాళ్ళని సరి చేసేదానికి, వచ్చిన భక్తుల్ని సరి చేసేదానికి తాను అలా ఉన్నాడనమాట. అంతేకాని వాళ్ళ మీద ఏదో ద్వేషంతోనో ఇంకోటో కాదనమాట. అంటే వచ్చిన భక్తులలో ఉండే తప్పులను సరి చేయడం కోసం వాళ్ళు తిట్టడం, కొట్టడం అనేది జరుగుతుంది. పత్రిజీ గారు కూడా అంతే. ఆయన లోపలున్న ఆత్మతత్వాన్ని చూస్తాడనమాట. కొంతమంది ఏంటంటే ఎంతకి అవేకం కావడానికి ఇష్టపడరు, ఏదో కొన్నింట్లో ఇరుక్కుపోయి ఉంటారు. ఈయన ఫ్యాక్ట్ మన కొట్టంగానే ఆ ఇరుక్కుపోయినట్టుగా ఓపెన్ అయిపోద్ది అన్నమాట. లేదంటే తిట్టడం వల్ల కానీ ఏదో ఒక విధంగా వాళ్ళల్లో ఉన్న దాన్ని, ఆ ఇరుక్కుపోయిన దాన్ని వెలికి తీయడం జరుగుతుంది. మన కంటికి ఏం కనిపిస్తుంది? ఆయన కొట్టాడు, తిట్టాడు అనేది అనిపిస్తుంది. కానీ వాళ్ళు ఆత్మతత్వంతో చూస్తారు. అలా చూడంగానే మనలో ఉండే ఎక్కడ ఇరుక్కుపోయాము, ఎందుకు ముందుకు అడుగులు పడటం లేదనేది వాళ్ళకి తెలిసిపోతుంది అన్నమాట. కాబట్టి దైవత్వము అంటే 4 చేతులు కిరీటం ఉండటం కాదు. దివ్య దర్శనం అంటే అంతా దివ్యంగా కనపడటం. నాకు దివ్య దర్శనం అయింది అని అంటుంటారు. అంతా దివ్యంగా అంటే ఎప్పుడు కాంతిమయంగా, ఎప్పుడు ఆహ్లాదంగా, ఆనందంగా, అంతా ఎటు చూసినా కూడా బ్రహ్మాండంగా ఆనంద స్థితిలో కనపడుతూ ఉంటే అదే దివ్య దర్శనం అంటే. రాయిలో చైతన్యం చూడగల మనం మనిషిలో చైతన్యం చూడలేకపోతున్నాము. రాయిలో చైతన్యం చూడగల మనం అంటే విగ్రహంలో మాత్రం భగవంతుడు ఉన్నాడని చూస్తున్నాం, కానీ మనిషిలో ఉన్న చైతన్యాన్ని మాత్రం చూడడం లేదు. ఎంత బాధాకరమైన విషయమో చూడండి. ఆ విగ్రహ ప్రతిష్ఠ అనేది చేస్తున్నాం. ఆ విగ్రహ ప్రతిష్ఠ ఎలా చేస్తున్నాం? ఫస్ట్
విగ్రహంలో కొంచెమే ఉంటుంది చైతన్యం. ఆ చైతన్యాన్ని ఎవరు పెంపొందిస్తారు? మనమే మళ్ళీ. ఇప్పుడు శిల్పి విగ్రహం మీద కూర్చొని మరీ చెక్కుతాడు, కాళ్ళు పెడతాడు, ఉలితో చెక్కుతాడు, అన్ని చేస్తాడు. అప్పుడు దైవత్వం ఉంది, నువ్వు ఎలా చెక్కుతావని అన్నాను. అంటే అక్కడ అవసరం అది. ఆ విగ్రహంలో చైతన్యాన్ని మనం మన పూజల ద్వారా రకరకాల మనకి ఆగమ శాస్త్రం ఉంది కదా, ఆ ప్రకారం అన్ని చేసి దానిలో ఉన్న చైతన్యాన్ని పెంపొందిస్తాం. ఆ విగ్రహ ప్రతిష్ట కూడా చాలా నియమ నిబద్ధతతో చేస్తారనమాట. అంతేకాకుండా దాన్ని స్థాపన చేసే రోజు పీఠాధిపతులను పిలుస్తారు. ఆ పీఠాధిపతి ఏం చేస్తారు? అందరిని బయటికి పంపించేసి తన ఎనర్జీని విగ్రహానికి పాస్ చేస్తాడు. పాస్ చేసినప్పుడు ఆ విగ్రహం యొక్క ఆరా పెరుగుతుంది. మామూలుగా ధాన్యంలో, నీటిలో, పంచామృతంలో అట్లా వారం రోజులు 9 రోజులు ఆ విగ్రహానికి అన్ని చేస్తారనమాట. చేసిన తర్వాత మళ్ళీ ప్రతిష్ట రోజు ఆ విగ్రహం కింద బంగారం, వెండి ఇవన్నీ వేస్తారు. మళ్ళీ ఆ విగ్రహాన్ని ప్రతిష్ట చేసిన తర్వాత మళ్ళీ దానికి ఎనర్జీని ఇస్తారు. అప్పుడు దాని ఆరా పెరిగి మనం ఎవరైనా ఆరాలోకి వెళ్ళి ఏదైనా కోరుకున్నప్పుడు జరుగుతుంది. మొదట్లో అంత శక్తి ఉండదు, చైతన్యం కొంచెమే ఉంటుంది విగ్రహంలో. ఆ తర్వాత మనం చేసే పూజల వల్ల పెరిగి 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 ఎక్కడైతే బాగా పూజలు జరుగుతూ ఉంటాయో వాటికి ఎనర్జీ లెవెల్ పెరిగి, అభిషేకాలన్నీ జరుగుతూ ఉంటాయి, ఎనర్జీ లెవెల్ పెరిగి ఆరాలోకి వెళ్ళినప్పుడు మన కోరికలు తీరడం, మనకు ఆరోగ్యం బాగవడం జరుగుతుంది. అట్లా మనం విగ్రహంలో చైతన్యాన్ని చూడగలుగుతున్నాం కానీ, అంటే భగవంతుణ్ణి చూడగలుగుతున్నాం కానీ మనిషిలో ఉన్న చైతన్యాన్ని చూడటం లేదు. వాడు వేరు, వీడు వేరు, వాడట్లా వీడట్లా అని జడ్జి చేస్తూ ఉంటాము. అంతా భగవంతుడే, అంతటా భగవంతుడే ఉన్నాడు. అంతటా భగవంతుడే ఉన్నాడు అని నువ్వు తెలుసుకోవాలి అంటే ఎంతో సాధన అవసరం, ఆత్మజ్ఞానం అవసరం. మీరంతా అవతారాలే. మీకోసం ఈ అవతారం. నా దృష్టికి అమ్మ ఏంటమ్మా ఈ అవతారం అని అడిగిన వాళ్ళకి ఆవిడేం చెప్పేవాళ్ళంటే, మీరంతా కూడా అవతారాలే. అంటే మనం అందరం భూమి మీదకి వచ్చాం, ఏదో ఒక పర్పస్ కోసం మనం అంతా భూమి మీదకి వచ్చాం. మీరంతా అవతారాలే, మీకోసం ఈ అవతారం వచ్చింది. అంటే మనలో ఉండే చైతన్యాన్ని ఇంకా యాక్టివేట్ చేసుకునే దానికి అమ్మ ఈ భూమి మీదకి రావడం జరిగింది. దేవులాడిన దొరకని వాడు దేవుడు. అంతటా నిండి ఉండే వాడిని ఎక్కడని దేవులాడితే దొరుకుతాడు? దేవుడు ఎక్కడున్నాడమ్మా అని ఒక భక్తుడు అడిగితే అమ్మ ఆ మాట చెప్తారు, దేవులాడినా దొరకని వాడే దేవుడు. మనం ఎంత దేవులాడినా దేవుడు దొరుకుతాడా? దొరకడు. ఎందుకంటే అది ఆత్మ చైతన్యం కాబట్టి. లలితా సహస్రనామాల్లో కూడా వస్తుంది మనకి, అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. అంతర్ముఖంలో మాత్రమే నేను దర్శనం ఇస్తాను, బహిర్ముఖంగా నేను ఎక్కడా కూడా దర్శనం ఇవ్వను. అలాగే అంతటా నిండి ఉండేవాడిని ఎక్కడని దేవులాడితే దొరుకుతాడు? ఆయన సపరేట్ గా ఉంటే కదా మనం పట్టుకోవడానికి. అంతా నిండి ఉండేవాడిని ఎక్కడని వెతుకుతావు? దేవుడంటే అసలు కేవలం ఉన్నదే మూలం, అంతే. దేవుడంటే అసలు కేవలం ఉన్నదే మూలం, అంతా అంతే. ఇంకా దానికి సపరేట్ గా దేవుడు అనేది లేదనమాట. ఏదైతే ఉందో అదే. సృష్టి కంటే మించిన దైవం ఎక్కడుంది? సృష్టియే దైవం. ఈ సృష్టి నిజంగా ఎంత గొప్పదో చూడండి. ఈ సృష్టిలోని ప్రాణులు మనం గాని గమనిస్తే అహంతో నిండి ఉన్న వాళ్ళకైతే అదే చెప్తాం మేము. ఎవరైనా కొంచెం ధ్యానం చేయగానే అహం పెరిగిపోతూ ఉంటది. వాళ్ళకి ఏం చెప్తామంటే, ఒక చీమ 100 అంతస్తులో ఉన్న చక్కెరని వాసనతో పసిగట్టి 100 అంతస్తుకి వెళ్ళి తెచ్చుకుంటుంది. మనం చేయగలమా? చేయలేం. ఒక తేనెటీగ పువ్వుకి ఇబ్బంది కలిగించకుండా మకరందం తీస్తుంది. మనం చేయగలమా? చేయలేం. అలాగే ఒక కుక్క గుడ్డను వాసన చూపిస్తే ఆ దొంగని పట్టేస్తుంది. మనం చేయగలమా? చేయలేం. మనం ఏదో చేయగలం, ఎంతో చేయగలం అనుకుంటాం, కానీ ఈ సృష్టిలోని వాటితో పోలిస్తే మనకన్నా గొప్పవి ఎంతో ఉన్నాయి. అలాగే మన సౌర కుటుంబంలో మన భూమి 3వ స్థానంలో ఉంది. ఆ భూమిలో 3 వంతుల నీళ్లు, 1 వంతు భూమి. ఆ భూమిలో మనం ఎక్కడో ఉన్నాం, మన దేశం ఎక్కడో ఉంది. ఆ దేశంలో మన రాష్ట్రం ఎక్కడో ఉంది. ఆ రాష్ట్రంలో మన
ఊరు ఎక్కడో ఉంది, ఆ ఊర్లో మనం ఎక్కడో ఉన్నాం, ఆ ఆ మన ఇల్లు ఎక్కడో ఉంది, ఆ ఇంటిలో మళ్ళీ మనం ఒక పక్కన ఒక మూలకు కూడా సరిపోం. మరి ఎందుకు అంత అహంకారం అని అహంకారంగా ఉన్న వాళ్ళకి ఈ ఉదాహరణ అంతా చెప్పుకొస్తాం అన్నమాట. అప్పుడు వాళ్ళు ఆలోచన చేస్తారు, నిజమే కదా, మనం ఎవరికన్నా గొప్పవాళ్ళం, ఎందుకు మనకు ఆ అహంకారం. అహంకారం నేలకి గీక్కొని కూడా పనికిరాదండి. అహంకారం అనేది మనిషికి అధపాతాళానికి తోసేస్తుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ విశ్వామిత్రుడే మనకి అహంకారానికి. బ్రహ్మను ఎవరికి ఎట్లా అవగాహన అయితే అట్లా మలచారు. బ్రహ్మ అంటే ఇక మనల్ని సృష్టి చేసిన బ్రహ్మ కాదు, ఈ సృష్టికి ఎవరైతే చేశారో వాళ్ళని బ్రహ్మ అంటారు. ఎవరికి ఎట్లా అయితే అట్లా మలిచారు, అంటే ఎవరికి ఏ విధంగా కనబడితే ఆ విధంగా మలిచారు అనమాట. భగవంతుని కటాక్షం ఎప్పుడూ ఉంటుంది. దీనిని నీవు అనుకున్నది అనుకున్నట్లు జరిగినప్పుడు గుర్తిస్తావు. నిజంగా మనందరి మీద భగవంతుడి కటాక్షం ఎప్పుడూ ఉంటుంది. కానీ నువ్వు అనుకున్నది జరిగితే ఏమో భగవంతుడు ఉన్నాడు అని అంటావు, నువ్వు అనుకున్నది జరగకపోతే భగవంతుడు లేడు అంటావు. నువ్వు అనుకున్నా అనుకోకపోయినా, నీకు జరిగినా జరగకపోయినా భగవంతుడు అనేవాడి కటాక్షం నీకు ఎప్పుడు కూడా ఉంటుంది. లాస్ట్ ఎపిసోడ్ లో కదా దాని గురించి ఒక కథ చెప్పాను మీకు, ఆ ఎపిసోడ్స్ చూడండి, మీకు తెలుస్తుంది. నీవు అనుకున్న రూపంలో కనిపిస్తేనే భగవంతుడిని గుర్తిస్తావు, లేనప్పుడు నీ ముందు నిల్చున్నా గుర్తించలేవు. అంటే మనకి ఈ భగవంతుడి రూపాలన్నీ బాగా మైండ్ లో ఇంకిపోయినాయి. ఆ రూపంలో కనిపిస్తేనే గుర్తిస్తాం, లేదంటే నీ ఎదురుగా నిల్చొని ఉన్నా కూడా నువ్వేమి గుర్తించలేవన్నమాట. చాలా మంది ధ్యానం చేసే వాళ్ళు చెప్తూ ఉంటారు, మేడం విష్ణువు కనిపించాడు మేడం, శివుడు కనిపించాడు మేడం, అమ్మవారు కనిపించారు మేడం అని చెప్తూ ఉంటారు. నేను ఒకటే చెప్తాను, అవి అన్ని మన మైండ్ లో ఉన్నటివి. మన మైండ్ ఎప్పుడైతే సైలెంట్ అవుతుందో, లోపల మనం ఏర్పాటు చేసుకున్న జన్మల తరబడి ఏర్పాటు చేసుకున్న రూపాలు చిత్రాలు మొత్తం ఒక్కొక్కటి బయటికి వెళ్ళిపోతాయి. బిగినింగ్ లో మాత్రమే ఉంటుంది, రాను 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 ఇంకా సాధన పెరిగే కొద్దీ మొత్తం నిశ్చలత్వం శూన్యత్వం తప్పితే ఇంకేం ఉండదు. కానీ భగవంతుడి గురించి మాత్రం అనుభవపూర్వకంగా అర్థమవుతూ ఉంటుంది. ఈ రూపాలన్నీ మనం ఏర్పాటు చేసుకున్నటివి అనమాట. అంటే వాళ్ళు ఏంటంటే ఆ రూపం కనిపించగానే మేమేదో ఎదిగేసాం, మాకేదో శక్తి వచ్చేసిందని చెప్పి భ్రమలో జీవిస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా ఆ భ్రమలో ఉన్నప్పుడు ఇంకా ఎదగడం అనేది ఉండదు. ఆ భ్రమని మనం తొలగించాలన్నమాట. వాళ్ళు చెప్పే విధానము, వాళ్ళ ఎనర్జీ లెవెల్ చూస్తేనే మనకు అర్థమైపోద్ది అది వాళ్ళకి వచ్చిన రియల్ ఎక్స్పీరియన్సా లేదంటే వాళ్ళు ఊహించినటువంటి దానేది మనకి ఒక కొంచెం హయ్యర్ మాస్టర్ కి అర్థమైపోతూ ఉంటుంది. కాబట్టి ఊహలకి ఎప్పుడూ కూడా అవకాశం ఇవ్వకూడదు. ధ్యానంలో ఎదగాలి అంటే ఊహలకి ఎప్పుడు కూడా అవకాశం ఇవ్వకూడదు. ఏది కనిపించినా కూడా మనకి ఏమి దానివల్ల పీకేది ఏమి ఉండదు. కాకపోతే మనం చెప్పుకోవడానికి కొన్ని ఎక్స్పీరియన్స్లు అనేటివి ఉంటాయే కానీ నీ జీవనం నువ్వు సాగించాల్సిందే. కాకపోతే ఏంటంటే బాగా కానీ ఎదిగితే ఎదగక ముందు మన జీవనానికి, ఎదిగిన తర్వాత మన జీవనానికి తేడా ఉంటుంది. ఆ తేడా మనకి మనం చెప్పుకోవడం కాదు, ఎదుటి వ్యక్తులు గుర్తిస్తారు. మనలో ఉండే తేడాని ఎదుటి వ్యక్తులు గుర్తిస్తారు. అప్పుడే అసలైన ఎదుగుదల. ఏదో మనకి మనం చెప్పుకోవడం, డప్పా కొట్టుకోవడం కాదు. నీలో ఎంతో మార్పు వచ్చింది, అంతకుముందు నీ మాట తీరికి ఇప్పుడు నీ మాట తీరికి, నీ బిహేవియర్ అప్పుడు నీ బిహేవియర్ కి ఇప్పుడు నీ బిహేవియర్ కి చాలా తేడా వచ్చింది అని ఎదుటి వాళ్ళు గుర్తించినప్పుడే నిజమైన ఎదుగుదల అని చెప్తాను నేనైతే. ఎందుకంటే నీ లోపల ఏదైతే ఉందో అదే బయటికి ప్రస్ఫుటం అవుతుంది, లేనిదంటూ బయటికి నీకేం రాదన్నమాట. కాబట్టి నువ్వు ఊహించుకున్న రూపంలో కనిపిస్తేనే భగవంతుని గుర్తిస్తావు తప్పితే నీ ఎదురుగా ఉన్నా కూడా నువ్వు గుర్తించవు. నీ ఊహించుకున్న రూపాల్లో భగవంతుడు రాడు, ఇది కలియుగం. నువ్వు ఊహించుకున్న రూపంలో ఎప్పుడు కనిపిస్తాడు? నీకు అంతర్ముఖంలో కనిపిస్తాడు, బయటికి ఆ రూపాల్లో రారు. బ్రహ్మ అంటే 4 తలలు 4 చేతులు అట్లా రారు. శివుడు అంటే మెళ్ళలో పాములు వేసుకొని వాళ్ళంతా బూడిద పూసుకొని అట్లా రారు, మానవ రూపంలోనే ఉంటారు. భగవంతుడు కూడా మానవ రూపంలోనే మనకి సహాయం చేయడం జరుగుతుంది అన్నమాట.
సృష్టిలోనే మనమే దైవాన్ని సృష్టించుతున్నాం అనిపిస్తోంది. ఈ సృష్టిలో మనమున్నాము, మనమే దైవాన్ని సృష్టి చేస్తున్నాము అనిపిస్తుంది అని అమ్మ అంటున్నారు. అంటే నువ్వు నువ్వు భగవంతుడు ఉన్నాడు అని నీకు భావన వస్తేనే కదా భగవంతుడి గురించి వెతుకుతావు. కాబట్టి భగవంతుడిని మనమే సృష్టి చేస్తున్నామేమో అని అనిపిస్తుంది. అంటే నువ్వు సపరేట్ గా భగవంతుడిని చూస్తున్నావు. అంత ఆత్మ చైతన్యంతో నిండి ఉన్న దాన్ని నువ్వు భగవంతుడిని సపరేట్ గా చేసి చూస్తున్నావు అని అంటున్నారు. అర్ధనారీశ్వరి అంటే ఒకదానితో ఒకటి ఇమిడి ఉండటమే. అక్కడ నిజంగా అమ్మవారు అయ్యవారు కలిసి సగం సగంగా ఉన్నారని కాదు, అక్కడ రెండు కలిసి ఏకంగా కనిపించడం అంటే ఒకదానితో ఒకటి ఇమిడి ఉండటమే. అక్కడికి భగవతత్వం గురించి చెప్పడం జరిగింది. ఆ నెక్స్ట్ వచ్చి జ్ఞానం గురించి అన్నమాట. తాను మూలం మిదం జగత్, తానే ఈ జగత్తంతా నిండి ఉన్నది. తానే అంటే తనే కాదు, మనం కూడా. నేను ఈ జగత్తే సత్యం అంటాను, ఇందాక చెప్పుకున్న పాయింట్. పరిణామమే కానీ నాశనం లేదు. ఈ సృష్టిలో ప్రతిదీ పరిణామమే, నాశనం అనేది లేదు. శక్తి ఎప్పుడూ కూడా ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతూ ఉంటుంది. మానవుని నడక నవగ్రహాల మీద కాదు, రాగద్వేషాలనే 2 గ్రహాల మీద ఆధారపడి ఉంది. అంటే కొన్ని వచ్చిన పాయింట్సే వస్తూ ఉంటాయి, ఎందుకంటే భక్తులు వస్తూ ఉంటారు కదా, చెప్తూ ఉంటారు కాబట్టి కొన్ని వచ్చినవే పాయింట్స్ వస్తూ ఉంటాయి. భావం మారేదీను, స్వభావం మారనిదీను. మన భావాలు మారిపోతూ ఉంటాయి, కానీ మన స్వభావం, అసలైన స్వభావం ఏదైతే ఉందో అది మాత్రం మారదనమాట. మన భావం మనుషుల్ని బట్టి, పరిస్థితులను బట్టి, వ్యక్తులను బట్టి మారిపోతూ ఉంటుంది. ఇతరులను గురించి మనకున్న ద్వేషం మనల్నే దహిస్తుంది. ఇతరుల మీద కానీ ద్వేషం ఉంది అని అంటే అది మనల్నే దహిస్తుంది. దాన్నే ఎసిడిటీ అంటారు. ఎసిడిటీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఇతరులని ద్వేషిస్తూ ఉంటారు. ఇతరులు ఎదుగుతూ ఉంటే చూసి ఓర్వలేరు. వాళ్ళు ఎదిగిపోతున్నారే, మనం ఎదగలేదే, వాళ్ళకి డబ్బు వచ్చేస్తుంది, మనకి రావట్లేదే అని తపన పడిపోతూ ఉంటారు. అది ఎసిడిటీగా వస్తుంది. కాబట్టి ఆ ద్వేషం మనల్ని దహించి వేస్తుంది. మనకేం చెప్తారు పెద్దవాళ్ళు? తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష అని చెప్తారు. ఇష్టం అయిష్టం తప్ప పాపపుణ్యాలు లేవు. నిజంగా అయితే పాపము పుణ్యం అనేది లేదు. అంటే పాపము పుణ్యం అంటే ఏదో పెద్ద ఇదిగా అనుకుంటాం, కానీ అమ్మ ఏం చెప్తారంటే ఇష్టం అయిష్టం, ఇష్టంగా ఉంటే దాన్ని పుణ్యం అంటారు, అయిష్టంగా ఉంటే దాన్ని పాపం అంటారు అని చెప్తున్నారు. కార్యకారణాలకు కర్తలం మనం కాదు. ఈ సృష్టిలో జరిగే కార్యకారణాలకి కర్తలం నిజంగా అయితే మనం కాదు, కానీ మనం ఈ దేహమే నేను అనుకుంటున్నాం కాబట్టి మనమే అని అనుకుంటున్నాం. నిజంగా అయితే కర్తలం మనం కాదు. భగవద్గీతలో కృష్ణుడు స్పష్టంగా చెప్తాడు, చేసేది నేను, చేయించేది నేను, అంతా చేసేది నేనే. నువ్వు నిమిత్త మాత్రుడి మాత్రమే అర్జున. నువ్వు ఈ రోజు చంపినా చంపకపోయినా వాళ్ళు చనిపోవడం అనేది ఆస్ట్రల్ లెవెల్లో వాళ్ళు చనిపోవడం అనేది జరిగిపోయింది. నీ ద్వారా నేను చేయిస్తున్నానే కానీ నువ్వు కాదు చేసేది అని చెప్పి యుద్ధం చేయమని ప్రోత్సహిస్తాడనమాట. అదే చెప్తున్నారు, కార్యకారణాలకు కర్తలం మనం కాదు, నడిపించేవాడు భగవంతుడు పైన ఉన్నాడనమాట. తెలిసిన వాడెవరికి అనేక జన్మలున్నాయని అనిపించదు. అసలైన సత్యం తెలిసిన వాళ్ళకి అనేక జన్మలు ఉన్నాయనిపించదు, మనకు అనిపిస్తుంది. ఎందుకు అనంటే మనకు అసలైన సత్యం తెలియదు. మరణిస్తున్నారు, పుడుతున్నారు కాబట్టి అనేక జన్మలు ఉన్నాయనిపిస్తుంది. మరణం గురించి తెలుసుకున్నప్పుడు ఈ చీర తీసేసి వేరే చీర ఎలా కట్టుకుంటాము, అలాగే ఈ శరీరం వదిలేసి ఇంకో శరీరం తీసుకుంటాము. అసలు మరణం అనేదే లేదు, అది కేవలం దీర్ఘ నిద్ర అని తెలుసుకున్న వాడికి అనేక జన్మలు ఉన్నాయనిపించదు. నాకు తెలిసింది ఒకటే, ఏది జరగాలో అది అట్లా జరుగుతుంది. ఏది జరగాలనుంటే అలాగా మాత్రమే జరుగుతుంది, ఇంకోలాగా ఈ సృష్టిలో జరగదు. రమణ మహర్షి గారు కూడా అదే చెప్తారు, జరిగేది జరగక మానదు, జరగనిది జరగదు అని చెప్తారు. అమ్మ కూడా అదే చెప్తున్నారు, ఏది జరగాలో అది మాత్రమే జరుగుతుంది. మన ప్రయత్నం ఏమీ లేదు, మన ప్రయత్నానికి ప్రేరణ కల్పించే శక్తి మరొకటి ఉందని, అది ఎట్లా చేయిస్తే మనం అలా నడుస్తున్నామని అనిపిస్తుంది.
మన ప్రయత్నం ఏం లేదు, మనం నడిపించే శక్తి ప్రేరణ వేరే ఉంది. అది ఎట్లా చేయిస్తే అట్లా నడుస్తున్నామని అనిపిస్తుంది. ఎవరికి? హయ్యర్ మాస్టర్ గా ఉన్న వాళ్ళకి ఇవన్నీ తెలుస్తాయి, మనలాంటి వాళ్ళకి కాదు. మనమేంటి ఏదైనా ఒక మంచి పని చేసాము అని అంటే, ఇదిగో నేను ఇది చేశాను, నేను వాడికి సలహా ఇచ్చాను, వాడు సక్సెస్ అయ్యాడు, నా వల్ల అయ్యాడు అని అంటాం. అదే వాడికి నష్టం వచ్చింది అనుకో, నేను చెప్పాను వాడికి వచ్చింది, వాడు ఇంకెట్లా చేశాడో, నేను చెప్పినట్లు చేయలా అని అక్కడ తప్పించుకుంటాం. కానీ ఏదైనా సరే ఆ ప్రేరణ అనేది మనది కాదు, మనలో ఉన్న ఆత్మ చైతన్యానిది. భగవంతుడు అనే ఎవరినైతే చెప్పుకుంటున్నామో ఆ భగవంతుడిది. చేతల్లో లేవు, త్రికరణ శుద్ధి అనేది మనకు లేదు. మనసా వాచ కర్మణ అనేది మనకి, అంటే అందరినీ కలిసి చెప్పట్లేదు, చాలా వరకు మనసులో ఒకలాగా ఉంటాము, బయటకు ఒకలాగా ఉంటాం. మనకి ఇష్టం లేని వాళ్ళు వస్తారు కానీ నవ్వుతూ పలకరిస్తాం, వాళ్ళని వెళ్ళిపోమని చెప్పలేంగా. సమాజంలో ఉన్నప్పుడు అదే హయ్యర్ వాళ్ళైతే ఒకటేగా ఉంటారు, మనసులో ఒకటి బయట ఒకటి ఉండరు అనమాట. తనకిష్టం లేని వాళ్ళనైతే సాయిబాబా రాళ్లతో కొట్టేవాడు. ఏమంటే వాడు ఇంకా పచ్చిగా ఉన్నాడు రా, వాడు మంచోడు కాదురా, వాడు నా దగ్గరికి రావడానికి లేదు. వెంకయ్య స్వామి కూడా అలాగే అనేవాళ్ళు అనమాట. కానీ మనం అలా ఉండలేము, మనం పైకి ఒకలాగా ఉంటాం, లోపల ఒకలాగా ఉంటాం. అదే అమ్మ చెప్తున్నారు, చేతల్లో లేవు, అంతా అయినది అర్థం కానిదే అద్వైతం. అంతా ఈ సృష్టి అంతా అయినది అర్థం కానిదే అద్వైతం. అద్వైతం అంటే రెండు, అద్వైతం అంటే ఒకటి. కానీ ఆ ఒకటే మనకి మింగుడు పట్టం లేదన్నమాట. ఎందుకంటే నేను వేరు అనే భావనలో ఉన్నావు కాబట్టి. అనుకున్నది జరగదు, తనుకున్నది తప్పదు. నువ్వు అనుకున్నటివన్నీ జరగవు, నీకు ఏదైతే రాసి పెట్టిందో అది ఖచ్చితంగా జరిగేది. తనుకున్నది తప్పదు, అనుకున్నది జరగదు. కర్త కర్మ క్రియ ఒకటే, కర్మ క్రియ కర్తలోనిదే. కర్త కర్మ క్రియ ఇదంతా ఒకటే. కర్మ క్రియలో కర్త ఉంటాడనమాట. అంటే ఆ కర్త అనేది లేకపోతే కర్మ క్రియ అనేది ఉండదు. మళ్ళీ తోచిందేదో చేయి, తోపింప చేసేది వాడేగా. అంటే కొంతమంది వచ్చి ఏడుస్తూ ఉంటే, ఇట్లా అయిపోయిందమ్మా, అట్లా అయిపోయిందమ్మా, అట్లా అవుతుంది అనుకోలేదు అని ఏడుస్తూ ఉంటే ఆవిడేం చెప్తారంటే, తోచిందేదో చెయ్యి, తోపింప చేసేది వాడేగా, నువ్వు కాదు చేసేది, పైనున్నవాడు నీ చేత చేయిస్తున్నాడు అని ఓదార్చేదన్నమాట. ఎవరు మనకున్న దానిని వదిలించలేరు, లేని దానిని తెచ్చి పెట్టలేరు. మనకున్న అజ్ఞానాన్ని నిజంగా ఎవరైనా వదిలిస్తారా అండి? వదిలించలేరు. ఎందుకు అంటే నీకై నువ్వు జ్ఞానాన్ని తీసుకుంటే తప్ప. ఇప్పుడు ఇన్ని జూమ్ క్లాసులు వింటున్నారు, ఇంత జ్ఞానాన్ని వింటున్నారు, ప్రతి పాయింట్ మనం ఆచరిస్తున్నామా? ఆచరించం అన్నమాట. మనకి నచ్చితేనే ఆచరిస్తాం. అదే చెప్తున్నారు, ఎవరు మనకున్న దానిని వదిలించలేరు, లేని దానిని తెచ్చి పెట్టను లేరు. వాళ్ళకై వాళ్ళు అనుకోని స్వీకరిస్తే తప్ప ఈ జ్ఞానం అనేది వాళ్ళల్లో ఇమడదన్నమాట. అంతా సుగతే అంటే ఇక్కడ చెడ్డ అనేది ఈ సృష్టిలో లేనే లేదు. మహాతత్వానికి మహత్యాలతో పని లేదు. అమ్మ ఏ మహత్యము ఎప్పుడు తనకై తాను చూపించింది లేదన్నమాట. అంటే చేతల్లో సృష్టి చేయడం, మహిమలు చేయడం అట్లాంటి ఏం చేయలేదు. పరిస్థితికి అనుగుణంగా అవి ప్రకటితమయ్యాయి అనేది కూడా గుర్తించనంతగా ఉంటాయి అన్నమాట. తర్వాత ఎప్పుడుకో అర్థమవుతుంది ఆమె చేసిన మహిమలు అవి. అట్లా మహాతత్వానికి మహత్యాలతో పని లేదు. హయ్యర్గా ఎదిగిన వాళ్ళకి మహత్యాలతో అవసరం ఏముంది? మహత్యం చూపిస్తేనే వచ్చే వాళ్ళైతే అలా నిజమైన భక్తులు కాదనమాట. నా దృష్టిలో మీరు పరిపూర్ణ జ్ఞానులు. అజ్ఞానులు అనే వాళ్ళు ఎవ్వరు లేరు నా దృష్టిలో, అందరూ పరిపూర్ణ జ్ఞానులే. అంటే ఎంకరేజ్ చేయడం అన్నమాట. అక్కడ అర్థం కావడమే అనుభవం. అనుభవం అంటే ఏంటి అంటే నీకు అర్థం కావడమే. ఇప్పుడు అనుభవ జ్ఞానం అని అంటే ఏంటి? నిప్పులో వేలు పెడితే కాలుతుంది అనేది వేలు పెట్టినప్పుడు తెలుస్తుంది. నీకు అక్కడ అర్థమైంది ఏమని, వేలు పెడితే కాలింది అని. అదే అనుభవ జ్ఞానం, అదే అర్థం కావడం అంటే. అనుభవం శాస్త్రాన్ని ఇస్తుంది, కానీ శాస్త్రం అనుభవాన్ని ఇవ్వదు. నీకు అనుభవం అయింది, నువ్వు శాస్త్రంలో రాసేసావు నిప్పులో వేలు పెడితే కాలుతుంది అని, కానీ ఆ శాస్త్రం నీకు అనుభవాన్ని ఇవ్వదు.
వినికిడి జ్ఞానాన్ని మాత్రమే ఇస్తుంది. నీకు అనుభవం అంటే నువ్వు ప్రయత్నపూర్వకంగా చేస్తేనే అనుభవం అవుతుంది. ఆధ్యాత్మికానికి లౌకికానికి తేడా లేదు. నిజంగా అయితే ఈ లౌకికతలో ఉంటూనే మనం ఆధ్యాత్మికత అనేది నేర్చుకుంటాం. అది ఇది సపరేట్ గా అనేది లేదు. ఎందుకు అంటే ఆ లౌకికతనే చివరికి ఆధ్యాత్మికతంగా మారిపోతుంది. అంతా అనుభవ జ్ఞానంగా మారిపోతుంది. అంతా అద్వైత స్థితికి రావడం జరుగుతుంది. జ్ఞానం వాడు ఇస్తే వచ్చేదే కానీ నీవు సాధన చేస్తే వచ్చేది కాదు. జ్ఞానం అనేది ఆ భగవంతుడు ఇస్తే వస్తుందే కానీ నీవు సాధన చేస్తే వచ్చేది కాదు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే నీవు అనేది అసలు లేదు. ఆ భగవంతుడు నీకు ప్రేరణ కల్పిస్తేనే ఆ జ్ఞానం అనేది వస్తుంది. ఆయన అనుకోకపోతే నీకు ఆ జ్ఞానం అనేది రాదు. అట్లయితే మేము మరి సాధన చేయబడలేదా అని అంటే చెయ్యాలి. మన ప్రయత్నం మనం చేస్తే వచ్చేది మనకెంత వస్తుందో అంత వస్తుంది అన్నమాట. ఏ భావమైనా స్థిరంగా తెలుసుకోవడం జ్ఞానం. ఏ భావనమైనా కూడా స్థిరంగా తెలుసుకోవాలి. ఏదో కొన్ని రోజులు చేసామా, ఏదో విన్నామా, వచ్చేసింది అయిపోయింది అనుకోవడం కాదు. సుస్థిరంగా ఉండాలి. చచ్చే వరకు అదే జ్ఞానంతో ఉండాలి. 2 4 అనే సత్యం ఎట్లాగైతే ఉందో అట్లాగే మన జ్ఞానం స్థిరంగా ఉండాలి. ఈ రోజు ఒకలాగా రేపు ఒకలాగా అనేది ఉండకూడదు. అంతా ఆయనది, అర్థం కానిది వేదాంతం. అంతా ఆయనది, అర్థం కానిది వేదాంతం అన్నమాట. జ్ఞానం పొందడమే కానీ జ్ఞానం వల్ల పొందేదేమీ లేదు. జ్ఞానం పొందడమే కానీ జ్ఞానం వల్ల నువ్వు సపరేట్ గా పొందేదేమీ ఉండదు. ఉన్నది ఉన్నట్టు తెలుసుకోవడం జ్ఞానం. అసలైన జ్ఞానం ఏమిటి అంటే ఉన్నది ఉన్నట్టు తెలుసుకోవడమే అసలైన జ్ఞానం. భ్రాంతి వదిలితే అంతా బ్రహ్మే. థ్యాంక్స్ మేడం, చాలా బాగుంది క్లాస్. మాస్టర్స్ ఎవరైనా మేడం తో మాట్లాడాలనుకుంటే అందరికి అన్మ్యూట్ ఉంది, మాట్లాడండి మాస్టర్స్. బాగుంది మేడం. అంటే ఎప్పుడు మనము నెగిటివ్ పాజిటివ్ అని ఒకదాన్నే పట్టుకుంటున్నాం కదా మేడం. అంటే మంచి చెడు అంటూ లేదు, మంచిలో ఉంది చెడులో ఉంది, రెండింట్లో ఉంది అనేది చాలా బాగుంది మేడం. ఓకే, క్లాస్ అంటే చాలా బాగుంది మేడం. అందరిలో ఒకటే అంటే మొత్తం అంతా ఒకటే ఉంది. మామూలుగా అనుకుంటారు డబ్బే ముఖ్యం లోకంలో అని, కానీ ఆ మాత్రము ప్రతి ఒక్కరిలో పరమాత్మే ఉన్నారు, అందరు ఇదే అనేసి చాలా బాగా చెప్పింది మేడం. మాస్టర్స్ ఎవరైనా మేడం తో మాట్లాడాలనుకుంటే. నమస్తే మేడం. నమస్తే అమ్మా. చాలా విపులంగా వివరంగా అర్థమయ్యేలా చెప్తున్నారు మేడం. చాలా బాగుంది మేడం. జిల్లెళ్ళ మూడి అంటేనే అమ్మ శక్తి అమితమైనది మేడం.